Hi everyone, welcome to SREEDHAR'S CC. So this class will discuss the February month 1 to 15 banking, economy and financial awareness related questions. So economy, comma and financial awareness related questions only. Okay, so I'm saying that in this class we'll discuss the February month 1 to 15 banking, economy, ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, సో ద లాస్ట్ క్లాస్ మనం ఇది పార్ట్ 2గా రిలీజ్ అవుతుందండి వీడియో. దిస్ ఇస్ పార్ట్ 2. సో లాస్ట్ క్లాస్లో చెప్పిన వీడియో పార్ట్ 1. సో ఆ వీడియో దేనికి సంబంధించిందంటే ఫిబ్రవరి మంత్ 1 to 15 కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అండ్ ఈ క్లాస్లో జరుగుతున్న వీడియో ఫిబ్రవరి 1 to 15 బ్యాంకింగ్, ఎకనామీ, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో దీని తర్వాత అగైన్ టుమారో విల్ డూ ద వన్ మోర్ వీడియో, దట్ ఈస్ పార్ట్ 3. అది ఫిబ్రవరి మంత్ పార్ట్ 3 వీడియో, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్. అలాగే దట్ ఈస్ ఫిబ్రవరి పార్ట్ 3 ఎస్పెషల్లీ ఫ్రమ్ ద 16th February to 28th February. తర్వాత పార్ట్ 4 వీడియో వస్తుంది. ఆ పార్ట్ 4 వీడియో ఫిబ్రవరి మంత్ 16 to 28 బ్యాంకింగ్, ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్. క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అపాయింటెడ్ వి రామచంద్ర హ్యాస్ ఎ మెంబర్ ఆఫ్ ద అడ్వైజరీ కమిటీ of the advisory committee of the 2-3 group of companies. The point is, recently ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు వి రామచంద్ర అనే ఒక వ్యక్తిని అడ్వైజరీ కమిటీకి మెంబర్గా అపాయింట్ చేశారు. ఇంతకీ అడ్వైజరీ కమిటీ దేనికి సంబంధించిందంటే, there is a company group of companies are there. This group of companies is a SREE group of companies, and there is a 2 SREE group of companies are there. So what are the 2 SREE group of companies? One company is considered as a SREE infrastructure related company. ఒకటి శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ, సెకండ్ వన్ వచ్చి శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ, ఎక్విప్మెంట్. సో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ. దీస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు శ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ రెండు కంపెనీస్ కి సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీ రీసెంట్ గా గవర్నమెంట్ అపాయింట్ చేశారు అండ్ ఒక ఆర్గనైజేషన్ అపాయింట్ చేసింది. ఫర్ దట్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ వి రామచంద్ర వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్. So okay, recently one of the Indian organization has appointed the advisory committee to handle the SREE Infra Finance Limited company related issues and the SREE Equipment Finance related company issues. So that's why recently V Ramachandra was appointed as a member of this advisory committee. So basically why that organization has appointed this particular committee, reason for this one is to do the insolvency proceedings, and for especially the reason for why this committee was appointed for undergoing the insolvency ప్రొసీడింగ్స్ అంటాం. సో బేసికల్గా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనే పదం ఎక్కడ వాడతారంటే, బికాస్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కనుక ఉన్నట్లయితే, ఇఫ్ సపోజ్ దీస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ద మోర్ ఎన్పిఎస్ ఆర్ దేర్, అండ్ సో టు రికవర్ ఎన్పిఎఫ్ ఫ్రమ్ దీస్ ఆర్గనైజేషన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ స్టార్ట్ ద ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్. బేసిక్గా మనం బ్యాంకులో లోన్ తీసుకున్నాం, మనం తీసుకున్న లోను తిరిగి కట్టకపోతే లోన్ డిఫాల్ట్ అవుతుంది. మనం దాన్ని 90 days తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా కన్సిడర్ చేస్తాం. ఏదైనా బ్యాంకులోకి ఎన్పిఏ ఉన్నప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాటిని రికవర్ చేయడం కోసం ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాయి, అంటే రికవరీ ప్రాసెస్ అనమాట. సో ఇట్ ఈస్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ మీన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద రికవరీ ప్రాసెస్ టు రికవర్ ద లోన్. So that's why these organizations have a lot of NPS are there. That means they're taking the loan from the banks and different organizations and they're not paid back. That's why to recover the loan process here, they started the insolvency proceedings. And which of the organization has started the insolvency proceeding means, you can say this insolvency proceeding loan related kabatti answer RBI ne avutundi, endukante banking related kada, and this head is considered as a Reserve Bank of India. So who is the member of this particular committee? We can say the name of the person is V Ramachandra ane person appoint chesaru. Danto paatu deentlo inkontamandi persons kuda unnarandi. Apart from this advisory committee is apart from this person there is a few more persons are there, and one of the person is considered వెంకట నాగేశ్వర చలసాని. సో వెంకట నాగేశ్వర చలసాని, నాగేశ్వరం చలసాని, ఈ పర్సన్ ఎవరండి అంటే, వీ కెన్ సీ హీఈస్ ఎండి ఆఫ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ ఎండి అనమాట. డిప్యూటీ ఎండి ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకట నాగేశ్వరం చలసాని అనే పర్సన్ ఉన్నారు. అలాగే టిటి శ్రీనివాస రాఘవన్ అనే పర్సన్ కూడా ఉన్నారండి. టిటి శ్రీనివాస రాఘవన్ is a person is there. And ఇతను ఎవరండి అంటే, ఇది పర్సన్ ఎండి ఆఫ్ సుందరం ఫైనాన్స్ అనే కంపెనీ ఉంది కదా, ఈ సుందరం ఫైనాన్స్ అనే కంపెనీకి ఈ వ్యక్తి ఎండిగా ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి అంటే వి రామచంద్ర, ఇప్పుడు మనం చెప్పిన వ్యక్తి, ఇతను ఇంతకు ముందు కెనరా బ్యాంక్ కి జనరల్ మేనేజర్ గా వర్క్ చేశారు. సో ఎర్లియర్ వి రామచంద్ర is worked as a general manager of Canara Bank. Total this advisory committee can have the 3 persons are there.
One person is Ramachandra, second person is Venkata Nageshwarana Chalasani, and the next one TT Srinivas Raghavan. So these three persons are acting as a head of this particular committee to do the insolvency proceedings, to conduct the insolvency proceedings of the Sri Infra Finance Company and the Sri Infra Equipment Finance Company. So this is the question here. Let's see second point. Second question చూద్దామండి. And which of the following bank has announced that it has implemented the first phase of the Reserve Bank of India డిజిటల్ రూపీ. సో రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ లాంచ్ చేసిన సిబిడిసి కరెన్సీని ఫస్ట్ ఫేజ్లో లాంచ్ చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేస్తామని ఒక బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ ఏది అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండి. యాక్చువల్గా ఆర్బీఐ మనకి 2 కరెన్సీస్ లాంచ్ చేసింది. సిబిడిసి హోల్సేల్ ఒకటి, తర్వాత సిబిడిసి రిటైల్ అనే కరెన్సీస్ అనమాట. యాక్చువల్గా సిబిడిసి హోల్సేల్ కరెన్సీని టోటల్గా 9 బ్యాంక్స్ ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు టోటల్ 9 బ్యాంక్స్ లాంచ్ చేసడానికి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సిబిడిసి ఆర్లో టోటల్ 8 బ్యాంక్స్ సిబిడిసి రిటైల్ కరెన్సీనికి సెకండ్ పైలట్ ప్రాజెక్ట్లో పైలట్ ప్రాజెక్ట్లో 8 బ్యాంక్స్ని సెలెక్ట్ చేశారు. అదే సిబిడిటి హోల్సేల్ కరెన్సీకి 9 బ్యాంక్స్ని పైలట్ ప్రాజెక్ట్లో తీసుకోవడం జరిగింది. ఈ 8 బ్యాంక్స్లో ఫస్ట్ ఏ బ్యాంక్ వాళ్ళు ఈ డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేశారు, ఏ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ ఈ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేశారండి అంటే దట్ ఈస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అవుట్ ఆఫ్ 8 బ్యాంక్స్ విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ announced it has implementing the first phase of Reserve Bank of India digital rupee, that is considered as a Kotak Mahindra Bank. So what are the 8 banks and మొత్తం పైలట్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిన బ్యాంక్స్ 8, వాటిలో ఫస్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఇనిషియలైజేషన్ చేశారు, తర్వాత రిమైనింగ్ బ్యాంక్స్ కూడా. సో వాళ్ళలో దెన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. తర్వాత ఐసిఐసి బ్యాంక్ ఈజ్ ఆల్సో దేర్, ఐసిఐసి బ్యాంక్ ఉంది, అండ్ యూ కెన్ సే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్సో అవైలబుల్. ఐసిఐసి బ్యాంక్ ఒకటి, తర్వాత ఏంటి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, ఎస్ బ్యాంక్ అనమాట. ఎస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ హియర్. టోటల్ ఎస్బీఐ ఇస్ 1, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా 3, 4, 5, 6 and 7 banks are there. And next one is what is another bank is also available, that is considered as a, and Kotak Mahindra Bank already I mentioned here, yes, Kotak Mahindra Bank is also one more bank. Total 8 banks, and ఈ బ్యాంక్స్ పైలట్ ప్రాజెక్ట్ లో లాంచ్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. అండ్ వీళ్ళన్నింటిలో కూడా ఫస్ట్ ఎవరు అనౌన్స్ చేశారండి అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ అండి. అలాగే సిబిడిసి డబ్ల్యూ కరెన్సీలో ఈ అన్ని బ్యాంక్స్ తో పాటు ఇంకొక బ్యాంక్ యాడ్ అయింది, దట్ బ్యాంక్ ఈజ్ హెచ్ఎస్బిసి బ్యాంక్. హెచ్ఎస్బిసి ఇస్ వన్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్ అండి. అవి మొత్తం సిబిడిసి డబ్ల్యూ 9 కరెన్సీస్ అనమాట. బేసిక్ గా మనం రెగ్యులర్ గా వాడే కరెన్సీకి ఈ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? మనం రెగ్యులర్ గా వాడే కరెన్సీ మన ఫిజికల్ ఫామ్ లో కూడా బయట దొరుకుతుంది, కానీ ఆర్బీఐ లాంచ్ చేస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దీనికి ఫిజికల్ ఫామ్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మీకు నేను 10 రూపీస్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే, సపోజ్ నేను మీ అకౌంట్కి ఒక 500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు నాకు 500 రూపీ నోట్ ఇవ్వచ్చు. కానీ నేను ఫ్యూచర్లో 500 రూపీస్ డిజిటల్ కరెన్సీస్ మీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే మీరు 500 రూపీస్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ఫిజికల్ పేపర్ నాకైతే ఇవ్వలేరు. అంటే నేను 500 రూపీ నోట్ మీరు నాకు ఎలాగైతే ఇచ్చారో అలా ఫ్యూచర్లో 500 సిబిడిసి రిటైల్ కరెన్సీస్ నాకు మీరు ఇవ్వలేరు అనమాట. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫిజికల్ ఫామ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. చాలా మంది వ్యాలెట్లో లోడ్ చేసిన అమౌంట్ కూడా డిజిటల్ కరెన్సీ అనుకుంటూ ఉంటారు. అది వ్యాలెట్లో లోడ్ అయిన అమౌంట్ అంటే ఫోన్పే వ్యాలెట్లో ఉన్న అమౌంట్ కానీ అండ్ పేటిఎం వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని డిజిటల్ కరెన్సీ కిందకి చెప్పకూడదు. డిజిటల్ కరెన్సీ అంటే ఇవి. సో డిజిటల్ కరెన్సీ హ్యాస్ ద రెగ్యులేటర్ అండి. సో ఆర్బీఐ ఇస్ యాక్టింగ్ యాజ్ ద రెగ్యులేటర్. మరి క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. క్రిప్టో కరెన్సీస్ నో వన్ హ్యాస్ ద రెగ్యులేటర్ ఫర్ క్రిప్టో కరెన్సీ. సో అది దాంట్లో ఇన్వెస్ట్ చేశారంటే దట్స్ యువర్ ఓన్ రిస్క్, ఎవరు దానికి బాధ్యత వహించరు. సో ద డిజిటల్ కరెన్సీ ఈజ్ హ్యావింగ్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫీచర్ అండ్ ఇట్ ఈస్ సెక్యూర్ సిస్టమ్. అలాగే దీంట్లో మనం అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అయితే వీ కెన్ ఆస్క్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికాస్ ఆర్బీఐ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ రెగ్యులేటర్ హియర్. ఓకే, సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. విచ్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ ఇష్యూడ్ ద సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ విత్ ఏ టోటల్ ఇష్యూ సైజ్ ఆఫ్ 244 crore రూపీస్. రీసెంట్గా ఏ మున్సిపాలిటీ వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే వీ కెన్ సే దిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్రీన్ బాండ్స్ అనమాట. గ్రీన్ బాండ్స్ రీసెంట్గా మన దేశంలో ఏ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గ్రీన్ బాండ్ని ఇష్యూ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ దే వాంట్ టు సెటప్ ద 60 మెగావాల్ట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్. దే వాంట్ టు సెటప్ ద 60 మెగావాల్ట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ ఓన్లీ. ఒక 60 మెగావాల్ట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారండి. సో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? విచ్ ఈస్ ఇన్ ఇండోర్ అనమాట. మరి ఈ 60 మెగావాల్ట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేయాలంటే
244 crore rupees ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి. బట్ ద ఇండోర్ మున్సిపాలిటీ దగ్గర 244 crore rupees అమౌంట్ లేదు. అండ్ దే హ్యావ్ టు గెయిన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ ని ఇష్యూ చేయడానికి డిసైడ్ చేశారు. ద గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్ టు ఇష్యూ దట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ డిసైడెడ్ టు ఇష్యూ ద బాండ్స్ అండ్ దీస్ బాండ్స్ కెన్ హ్యావ్ ద ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వీటి మీద ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో దే హ్యావింగ్ ద ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ అవైలబుల్ దేర్. సో ఆల్మోస్ట్ 7.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేయడానికి ఇస్తారనమాట. బికాస్ దీన్ని ఏమంటాం అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. దిస్ ఈస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బాండ్ అండ్ హియర్ హ్యావింగ్ ద ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొవైడెడ్ హియర్. సో దట్స్ వై రీసెంట్లీ విచ్ ఇస్ ద మున్సిపల్ కార్పొరేషన్ has issued the secured redeemable non-convertible debentures with a total issue of 244 crore rupees. అంటే the answer for this question is Indore Municipal Corporation has decided this type of announcement only. Okay, then come to next question చూడండి. Which of the following bank has given 2.6 billion loans to Adani companies? Adani group of companies కి 2.6 billion లోన్ ని ఆఫర్ చేసిన కంపెనీ ఏది అంటే దట్ ఈస్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటి నుంచో మనకు తెలిసిందే ఇది. ఎస్బీఐ వాళ్ళు అదానికి ఆల్మోస్ట్ 2.6 బిలియన్స్ లోన్స్ ని ఆఫర్ చేయడం జరిగింది. Because it has given the loan of 2.6 billions to Adani group of company and this is for the developing of their businesses. So that's why Adani group of company has taken this much amount of money from SBI only. Yeah, SBI is having head office belongs to Mumbai. Dinesh Kumar Khara is currently acting as the chairman of SBI and SBI have the 5 taglines are there: pure banking, nothing else, with you all the way, the nation bank on us, the banker to every Indian, a bank for common man. These are the 5 taglines of State Bank of India. So where is head office of Punjab National Bank, New Delhi, HDFC Bank, Mumbai, Bank of Maharashtra, Pune, Axis Bank also belongs to Mumbai only. Yeah. See the next question. Railtel Corporation has received a work order from which are the following bank to provide 4G LTE connectivity to 15,000 offsite ATMs across the country. See, Railtel Corporation recently collaborated with, it is making one agreement with one particular bank to provide the 4G LTE connectivity to 15,000 offsite ATMs across the country. సో పాయింట్ ఏంటంటే రైల్టెల్ కార్పొరేషన్ అనేది ఒక మినీరత్న కంపెనీ. యాక్చువల్గా మన ఇండియన్ రైల్వేస్లో ఇంటర్నెట్ కనెక్టివిటీస్ని ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ అనమాట ఇది రైల్టెల్ కార్పొరేషన్. సో ఈ రైల్టెల్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక బ్యాంక్ నుంచి ఒక వర్క్ ఆర్డర్ తీసుకున్నారు. అంటే దే ఆర్ మేకింగ్ సమ్ అగ్రిమెంట్. What is the purpose? To provide the 4G LTE connectivity to, that is a 4G services. They have to launch, they have to provide the 4G LTE connectivity to 15,000 offsite ATMs across the country. So this bank can have so many ATMs are there. Out of that one, 15,000 ATMs are offsite ATMs. Because offsite ATM means what? This ATM is located far away from the bank. The ATM is located far away from bank. The ATM is located far away from bank is considered as a the ATM is located far away from the bank is considered as a offsite ATM. సో బ్యాంక్ ఒక చోట ఏటీఎం ఇంకొక చోట ఉంటే అది ఫార్ అవే అంటాం. సో దీన్ని మనం ఏమనాలండి అంటే ఆఫ్సైట్ ఏటీఎంస్ అనాలి. సో ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు? విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్? అండ్ వీ కెన్ సే అగైన్ ఆన్సర్ ఈస్ ఎస్బీఐ ఓన్లీ. సో కాబట్టి ఈ ఏటీఎంస్ ఏవైతే బ్యాంక్కి దూరంగా ఉన్న ఏటీఎంస్ ఉన్నాయి చూసారా, వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఎన్హాన్స్ చేయడం, వాటికి 4G ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంటర్నెట్ షుడ్ బి ఆపరేటెడ్ త్రూ ద సమ్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఓన్లీ. కాబట్టి ఏటీఎంస్ని ఇంటర్నెట్ ఫెసిలిటీతో ఆపరేట్ అవుతాయి. కాబట్టి ఇంటర్నెట్ ఫెసిలిటీకి బూస్టప్ చేయాలి. అంటే ఇప్పుడు కరెంట్ వాడుతున్న ఇంటర్నెట్ ఫెసిలిటీని ఎన్హాన్స్ చేస్తూ 4G కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి. దట్ ఇస్ ద మెయిన్ రీజన్ హియర్. సో ఆన్సర్ ఈజ్ ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అ answer here. Then come to the next question. Hindusas has got the Reserve Bank of India approval to increase their stake in a dash to 26% from the current 15.616%. యాక్చువల్గా హిందూజా ఓన్డ్ కంపెనీ అండి. హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ యొక్క షేర్ ఒక బ్యాంక్లో ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ షేర్ ఆ బ్యాంక్లో 15.6% ఉంది. ఇప్పుడు ఆ షేర్ 26% వరకు పెంచారు. ఇంతకీ ఆ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. దట్ బ్యాంక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనమాట. ఇట్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ద 3 years లాంగ్ వెయిట్. సో ఆల్మోస్ట్ ఈ డీల్ 3 years నుంచి జరుగుతుందండి. ఫ్రమ్ ఆఫ్టర్ 3 years ద వాల్యూ ఈస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 15.616% to 26% హియర్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఈస్ Hinduja company hold in case of that IndusInd Bank here. And see, this is a point and then so the point is, tell me where is the headquarters of this IndusInd Bank? We can say that is in Mumbai. Sumant Khatpalia ane వ్యక్తి, Sumant Khatpalia
ఇతను ఎవరు? సుమంత్ కత్పాలి అనే పర్సన్ మన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎండిగా సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ వీ కెన్ సే ద ట్యాగ్ లైన్ ఫర్ ఇండస్ బ్యాంక్ ఈస్ వీ కేర్ దిల్సే. వీ కేర్ దిల్సే ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ దిస్ పర్టికులర్ బ్యాంక్. అలాగే వీ మేక్ యూ ఫీల్ రిచర్. వీ మేక్ యూ ఫీల్ రిచర్. దీస్ ఆర్ ద టూ ట్యాగ్ లైన్స్ ఆర్ దేర్. వీ కేర్ దిల్సే, we make you feel richer. These are the two taglines of IndusInd Bank. Recently, RBI has approved to increase the share of Hinduja Group in IndusInd Bank from 15.6% to 16 to 26% only. Then come to the next question. Next one, which retail company has become the first Indian retailer to introduce the central bank digital currency, also known as digital rupee? చూడండి, ముంబైలో యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో ఒక రిటైల్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం ఈ పేమెంట్స్ని డిజిటల్ రూపీలో యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. పేమెంట్స్ అంటే ఆ షాప్లోకి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు పేమెంట్ ఇప్పటి వరకు మన ఇండియన్ కరెన్సీలో పే చేశాం కదా, ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ రూపీలో కరెన్సీని పే చేసి ఒక ఆప్షన్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ రిటైల్ కంపెనీ ఇన్ ఇండియా ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ టు టేక్ ద పేమెంట్స్ ఇన్ ద డిజిటల్ రూపీ. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ రిలయన్స్ రిటైల్ అండి. రిలయన్స్ రిటైల్ వాళ్ళు ముంబైలో వాళ్ళ స్టోర్స్లో, ముంబైలో వాళ్ళకి చాలా స్టోర్స్ ఉన్నాయి కదా, వన్ ఆఫ్ ద స్టోర్లో ఈ ఫెసిలిటీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రిలయన్స్ రిటైల్ వాళ్ళు ఈ సర్వీసెస్ని ఎవరితో కలిసి స్టార్ట్ చేశారు ఈ టైప్ ఆఫ్ రూపీ, డిజిటల్ రూపీ పేమెంట్స్ అంటే? దట్ ఈస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అండి. ఇన్నోవేటివ్, that is considered as Innovative Technologies is a company, and this company and Reliance Retail Company, so these both Reliance Retail Company, the both are collaborated and they started this digital bank central bank digital currency payment here. That is answer is considered as a Reliance Retail is the answer for this question only. And here we can say in accordance with the Reserve Bank of India norms, the facility was collaborated with Innovative Technologies plus అలాగే ఇంకొక ఇన్నోటి టెక్నాలజీస్ వాళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. సో ఇన్నోటి టెక్నాలజీస్ ఒకటి, ఐసిఐసి బ్యాంక్ ఒకటి, తర్వాత దెన్ యూ కెన్ సే కేఎంసి, కోటాక్ మహీంద్రా బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, ఇన్నోటి టెక్నాలజీస్ కలిసి, వీళ్ళందరూ కలిసి ఈ సర్వీసెస్ని, రిలయన్స్ రిటైల్ కలిసి ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మేబీ రిమెంబర్ ద పాయింట్ అండి, ఎన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయంటే, ఇంట్రొడ్యూస్ చేసింది అయితే రిలయన్స్ రిటైల్ మాల్లో ఇంట్రొడ్యూస్ చేశారు. దానికోసం రిలయన్స్ రిటైల్, ఇన్నోవేటివ్ టెక్నాలజీ కంపెనీ, ఐసిఐసి బ్యాంకు, కోటాక్ మహీంద్రా బ్యాంకు వీళ్ళందరూ కలిసి ఈ కొలాబరేషన్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ద మానిటరీ పెనాల్టీ ఆన్ హౌ మచ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ఫర్ ద రూల్ వైలేషన్. వీటిలో కొన్ని బ్యాంక్స్ ఆర్బీఐ రూల్స్ను వైలేట్ చేసినందుకు ఆర్బీఐ బ్యాంక్స్ మీద పెనాల్టీ వేయడం జరిగిందండి. ఏ బ్యాంక్స్ మీద పెనాల్టీ ఇంపోజ్ చేసిందని అడుగుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా మీద, అలాగే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాం కదా, ఈ రెండు బ్యాంక్స్ మీద ఆర్బీఐ పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మీద ఆర్బీఐ 30 lakhs పెనాల్టీ ఇంపోజ్ చేసిందండి. అలాగే దీంతో పాటు నార్త్ ఈస్టర్న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది చూసారు, దీని మీద ఆర్బీఐ 39.50 lakh rupees ఆఫ్ పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఈ రెండు బ్యాంకులు. ఇవి కాకుండా ఆర్బీఐ ఇంకా పెనాల్టీ అనేది ఇంకొక ఆర్గనైజేషన్ మీద కూడా వేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రేజీ బీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. KGB Services Private Limited is one more company, and these companies also RBI imposed the 42.48 lakh rupees as a penalty. This is got highest penalty only. So Reserve Bank of India has imposed the monetary penalty on Bank of Baroda, Northeast Small Finance Bank and Crazy Bee Service Private Limited for the rule violation. So మొత్తం ముగ్గురు మీద RBI పెనాల్టీ ఇంపోజ్ చేశాం. దీంట్లో ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా మీద 30 lakhs, 42.48 lakhs అనేది క్రేజీ బీ సర్వీస్ లిమిటెడ్ మీద, 39.50 lakhs crores అనేది నార్త్ ఈస్టర్న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్, ఎందుకంటే వీళ్ళు ఆర్బీఐ యొక్క రూల్స్ని వైలేట్ చేసినందుకు ఈ పెనాల్టీ పడడం జరిగింది. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైసెస్ including physical and digital deployed under the Payment Infrastructure Development Fund scheme as on December 31st, 2022 stood at about dash crores. See, point ఏంటంటే ఈ మన పిఐడిఎఫ్ అనే ఒక స్కీమ్ ఉంది. పిఐడిఎఫ్ అంటే ఏంటి? పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒక స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే దే హ్యావ్ టు ఇన్స్టాల్ they have to deploy the physical infrastructure payment devices and digital infrastructure payment devices in India. So physical POS devices ni, okay, physical POS digital devices ni alage digital పేమెంట్ డివైజెస్ని మన ఇండియాలో ఇన్స్టాలేషన్ చేయాలి.
అంటే డిప్లాయ్ చేయాలన్నమాట. ఫిజికల్ పిఓఎస్ అంటే ఏమవుతాయి, మన నార్మల్గా పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ కానీ, తర్వాత ఎంపీఓఎస్ డివైజెస్ కానీ, మొబైల్ పిఓఎస్ డివైజెస్ అని, జీపీఆర్ఎస్ టెక్నాలజీ ఉన్న డివైజెస్ కానీ, పిఎస్టిఎన్, సో పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్ ఉన్న పిఎస్టిఎన్ సంబంధించిన డివైజెస్ కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటిని యూజ్ చేసి మనం పేమెంట్ చేస్తాం. అలా కాకుండా మనం డిజిటల్ పేమెంట్ చేయడానికి, డిజిటల్ అంటే ఇవన్నీ ఫిజికల్ డివైజెస్తో చేసేవి, అలా కాకుండా డిజిటల్లో మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆన్లైన్లో మనం చేసే ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ కొన్ని డివైజెస్ మనం కావాల్సి వస్తుంది. కాబట్టి ఫిజికల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ ఏదైతే ఉందో 2021లో ఈ ప్రోగ్రామ్ జనవరి మంత్లో స్టార్ట్ చేశారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ సబ్సిడీ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ పిఓఎస్, ఎంపీఓఎస్ అండ్ పిఎస్టిఎన్ డివైజెస్ ఇన్ ద కంట్రీ. సో అంటే దేశంలో ఇంకా డిజిటల్ పేమెంట్స్ ఇంకా బూస్టప్ అవ్వాలంటే దానికి సంబంధించి మాన్యువల్ పేమెంట్ ఆగిపోవాలి. మాన్యువల్ పేమెంట్స్ అంటే మనం ఫిజికల్గా అమౌంట్ ఆఫ్ మనీ విడ్రా చేసే ట్రాన్సాక్షన్స్ కంటే కూడా ఈ పిఓఎస్ డివైజెస్లో, స్వైపింగ్ మిషన్స్లో దగ్గర కానీ, డిజిటల్గా కానీ చేసే ట్రాన్సాక్షన్స్ పెరగాలన్నమాట. అందుకని వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏమన్నారంటే, సో సెప్టెంబర్ మంత్ 2021కి, సెప్టెంబర్ 2021 ఆ టైంలో మన దేశంలో టోటల్ ఉన్న డివైజెస్ ఏంటంటే 2021కి, సెప్టెంబర్ 30, 2021కి, సో ఇండియా మొత్తం మీద 4,85,415 ఫిజికల్ అండ్ డిజిటల్ డివైజెస్ ఉన్నాయి. వీటి దగ్గర మన ఆన్లైన్లో పేమెంట్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు మన 2022 రికార్డ్ వచ్చిందిగా, సెప్టెంబర్ కాదు డిసెంబర్, మన డిసెంబర్ 2022 రికార్డ్. దీన్ని బేస్ చేస్తే అంటే కరెక్ట్గా ఒక 15 మంత్స్ తర్వాత మన దేశంలో ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివైజెస్ అనేది 1.87 crores పెరిగిపోయాయి. 1.87 crores, దీంట్లో ఫిజికల్ డివైజెస్ ఉన్నాయి, అలాగే డిజిటల్ డివైజెస్ కూడా ఉన్నాయి అనమాట. 1.87 lakhs crores ఆఫ్ డివైజెస్ ఇన్స్టాలేషన్ ఇండియాలో జరిగిందంటే ఇది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. ఇది ఇంతకుముందు టైర్ 3, టైర్ 4, టైర్ 5 సిటీస్లోనే ఉండేది. టైర్ 3 ఒకటి, తర్వాత టైర్ 4 ఒకటి, తర్వాత టైర్ 6 సిటీస్లో ఉండేది. 3, 4, 5 అనమాట. 3, 4, 5, 6. టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6లోనే ఉండేది. రీసెంట్గా ఇప్పుడు టైర్ 1ని, టైర్ 2ని కూడా యాడ్ చేశారు. మొత్తం టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6 సిటీస్లో అన్ని కలిపితే 1.87 lakhs డివైజెస్ని ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టాలేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ డివైజెస్ అయితే 30-50% సబ్సిడీ ఇస్తుంది. అదే డిజిటల్ డివైజెస్ అయితే గవర్నమెంట్ 50% సబ్సిడీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ న్యూస్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఆర్బీఐ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద వ్యాలిడిటీ of authorizations issued to that is Vikranjay to set up, own and operate the white label ATMs in India. The validity has been extended till. రీసెంట్గా విక్రంజే అనే ఒక కంపెనీ ఉందండి, ఎన్బిఎఫ్సి అనమాట ఇది. సో వీళ్ళకి ఒక వైట్ లేబుల్ ఏటీఎం ఇండియాలో ఉంది. సో వైట్ లేబుల్ ఏటీఎం వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఇండియాలో. వాటి యొక్క లైసెన్స్ యొక్క వ్యాలిడిటీని ఆర్బీఐ ఎక్స్టెన్షన్ చేసింది. సో ఆర్బీఐ has extended the validity of these white label ATMs in India, which is operated by the Vikranjay company only. Vikranjay company. So here the total validity can be extended to 31st of March 2024. March 31st 2024 వరకు వ్యాలిడిటీని ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద కోలెండ్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎస్క్రో మేనేజ్మెంట్ సొల్యూషన్ ఫర్ కోలెండింగ్. రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు కోలెండ్ అనే ఒక అప్లికేషన్ స్టార్ట్ చేశారు. ఈ కోలెండ్ అనే ఒక అప్లికేషన్ అనొచ్చు, దీన్ని ఆటోమేటెడ్ ఎస్క్రో మేనేజ్మెంట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇది రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేశారంటే దట్ ఈస్ లాంచ్డ్ బై క్యాష్ ఫ్రీ కంపెనీ ఓన్లీ. దట్ ఈస్ లాంచ్డ్ బై క్యాష్ ఫ్రీ అనే ఒక కంపెనీ లాంచ్ చేసింది. ఇంతకీ ఇక్కడ ఎస్క్రో మేనేజ్మెంట్ అంటే ఏంటి? మన జనరల్గా బేసికల్గా బ్యాంకులో ఎస్క్రో అకౌంట్స్ అని కూడా కొన్ని ఉంటాయండి. ఎస్క్రో అకౌంట్స్ అని కొన్ని ఉంటాయి. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బేసిక్గా ఏదైనా ఒక బిల్డర్ ఉన్నారనుకుందాం. ఒక బిల్డర్, ఇతను బేసిక్గా అపార్ట్మెంట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి దీంట్లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదా. ఆ ఫ్లాట్స్ మనం బుక్ చేసుకోవాలంటే అమౌంట్ ఆఫ్ మనీ మనం పే చేయాల్సి వస్తుంది. ఎవరికి? సపోజ్ XYZ అనే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీ ఒక అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ అయితే ఉంటాయో వాటికి చాలా మంది పర్సన్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ అపార్ట్మెంట్లో చాలా మంది ఏం చేస్తారండి, సో అపార్ట్మెంట్ని అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి బుక్ చేస్తాం. సో బుక్ చేసుకుంటే ఆ అమౌంట్ ఆఫ్ మనీతో వీళ్ళు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ఫ్లాట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది జనరల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారండి అంటే XYZ అనే కంపెనీకి ఈ పర్సన్స్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాలి. ఎందుకు? అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో అడ్వాన్సెస్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఇవ్వాలన్నమాట. డైరెక్ట్గా ఫిజికల్గా అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ జరిగితే ఇక్కడ ప్రూఫ్ ఉండదు. ఇతను మేబీ ఫ్యూచర్లో అనొచ్చు XYZ కంపెనీ నాకు అమౌంట్ ఆఫ్ మనీ ఎప్పుడు ఇచ్చామనొచ్చు.
లేకపోతే వీళ్ళే నేను అమౌంట్ ఆఫ్ అని ఇచ్చామని చెప్పి వీళ్ళే ఇక్కడ మధ్యలో చీటింగ్ చేయడానికి స్కోప్. ఇటు పర్సన్స్ అయినా జనాలైనా చీటింగ్ చేయొచ్చు, లేదా ఈ కంపెనీ అయినా చీటింగ్ చేయొచ్చు. అందుకని వీళ్ళిద్దరు ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసుకోవడానికి ఏం చేస్తారండి అంటే, సో బ్యాంకుకి వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో ఆ అకౌంట్ పేరు ఏంటండి అంటే ఎస్క్రో అకౌంట్ అంటాం. ఎస్క్రో మేనేజ్మెంట్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంటుంది బ్యాంక్స్లో. ఇప్పుడు ఏమవుతుందండి అంటే వీళ్ళు డైరెక్ట్గా అమౌంట్ ఆఫ్ ని ఈ పర్సన్కి ఇవ్వరు. సో వీళ్ళు ఆ అమౌంట్ ఆఫ్ ని ఈ ఎస్క్రో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే బ్యాంకుకి వచ్చి దీంట్లో డిపాజిట్ చేస్తారు. తర్వాత దీంట్లో ఉన్న అమౌంట్ ఆఫ్ మనీని బ్యాంక్ వాళ్ళు XYZ అనే కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఎస్క్రో మేనేజ్మెంట్ వీళ్ళు XYZ కంపెనీకి అమౌంట్ ఆఫ్ ని ఇచ్చారన్నట్టు ప్రూఫ్ కూడా ఉంటుందన్నమాట. త్రూ ద బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగాయి కదా. ఇంతకుముందు ఈ ప్రాసెస్ ఎక్కువగా మాన్యువల్గా ఉండేది. అంటే ఫిజికల్గా వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయాలి. సో దాంట్లో అమౌంట్ ఆఫ్ ని ఫిజికల్గా డిపాజిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ పర్సన్ కూడా వెళ్ళి ఫిజికల్గా బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ ఆఫ్ ని విత్డ్రా చేసుకోవాలి. ఇలా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఒక ఆన్లైన్లో మార్చేశారు. సో దే కన్వర్టెడ్ ద టోటల్ ప్రాసెస్ ఇంటూ డిజిటల్లీ. సో కంప్లీట్లీ ఆటోమేటిక్ వే. So automatically, if you are uploading any type of, you can open the escrow management account through online, and you can put the request in online, and you can go to the bank and deposit the money. That money will credited to that respective builders accounts automatically, and this total everything will be happened properly only. So digitally the total process will going on, and earlier that is a lot of manual work. Now that is eradicated with this type of digital work only. So that's why Cash Free company has launched this type of service in India. Then next question. Next one is, which of the following payment bank has introduced the RuPay credit cards on UPA? రీసెంట్గా పేమెంట్ బ్యాంక్ వాళ్ళు రూపే క్రెడిట్ కార్డ్ని యూపీఏతో లింక్ చేసే ఫెసిలిటీ లాంచ్ చేశారు. బేసిక్గా ఇప్పటి వరకు మన యూపీఏలో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మనం పేమెంట్ చేస్తున్న ప్రతిసారి మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏం చేశారండి అంటే యూపీఏకి క్రెడిట్ కార్డ్ని యూపీఏకి లింక్ చేశారు. అంటే ఇప్పుడు మన బ్యాంక్లో యూపీఏలో ఇప్పుడు ఫోన్పే ఉంది. ఫోన్పేలో మనకి యాడ్ ద బ్యాంక్ అకౌంట్ అనే ప్లేస్లో యాడ్ ద క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు యూపీఏ చేసే ట్రాన్సాక్షన్స్లో యూపీఏ మీరు దట్ ఈస్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేసే టైంలో మీ అమౌంట్ ఆఫ్ మనీ మీ క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అవుతుంది. ఇప్పటి వరకు మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయింది కదా. ఫ్రమ్ డే ఆన్వర్డ్స్ ఇఫ్ యూ యాడ్ ద రూపే క్రెడిట్ కార్డ్ టు యువర్ పేటిఎం payment bank wallet, then the amount of money will be debited from credit cards only, not instead of the bank account. So this service is also recently introduced by the Paytm payment bank. So here the question is, which payment bank has launched the UPA credit card, RuPay credit card with the UPA, that is considered as a Paytm payment bank. If he is asking that without asking any payment bank, he is asking that which is a mobile technology company or which fintech company has launched the RuPay card with RuPay card with so they launched the RuPay card with the UPA platform is, you can say MobiKwik is the answer. Paytm, if he is asking about the question related to payment bank, the answer should be Paytm. He is not asking any payment bank. He is saying that, so which mobile technology company, or you can say which fintech company has started the credit card with the UPA feature, we can say the answer is MobiKwik only. So again, next slides lo aa question kuda untundi. Sare, then let's see. Next one is, which of the following organizations plans to raise funds by issuing the first ever green bonds in India? సో రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేశారంటే ఆన్సర్ నాబార్డ్ అండి. ఈ గ్రీన్ బాండ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? టు రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్. Reduce the carbon emissions is a main ambition of this green bond only. For this reason they can issue in the some type of bond. మన దేశంలో కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ బాండ్ ఇష్యూ చేస్తుంది. అంటే మన నేచర్ ని ప్రాపర్ గా డెవలప్ చేయాలి, ఎన్విరాన్మెంట్ కి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు, కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించాలి అనే దానికోసం లాంచ్ చేస్తాం. ఈ ప్రాసెస్ లో మీరు సోలార్ ఎనర్జీ మీద బిజినెస్ చేసుకోండి, గ్రీనరీని డెవలప్ చేసుకోండి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అగ్రికల్చర్ కి ప్రయారిటీ ఇవ్వండి. ఇవన్నీ కూడా గ్రీనరీ రిలేటెడ్ యాక్టివిటీస్ అవుతాయి. ఇవన్నీ కూడా గ్రీన్ బాండ్ కిందకే కన్సిడర్ అవుతాయి. గ్రీన్ బాండ్ మెయిన్ అంబిషన్ షుడ్ బి టు డిక్రీజ్ ద కార్బన్ ఎమిషన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, దానికోసం రీసెంట్గా నాబార్డ్ వాళ్ళు మన దేశంలోనే మొట్టమొదటిసారి గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేశారు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ప్లాన్ టు రైజ్ ద ఫండ్స్ బై ఇష్యూయింగ్ ఇట్స్ ఫస్ట్ గ్రీన్ బాండ్స్ ఇన్ ఇండియా? ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ షుడ్ బి నాబార్డ్ ఈజ్ ద ఆన్సర్ హియర్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నాబార్డ్ అవుతుంది. సో మొత్తం ఎంత అమౌంట్ ఆఫ్ మనీకి ఏం చేయాలి? అండ్ హియర్ ద స్టేట్ రన్ కంపెనీ ప్లానింగ్ టు రైజ్ బిట్వీన్ 30 billion rupees to 30 billion అండి, 30 billion rupees to 50 billion rupees. That is a total 30 billion rupees to 50 billion rupees they have to rise here. 30 billion నుంచి 50 billions వరకు దీన్ని రైజ్ చేయాలన్నమాట. That's the main thing here. So which are the following organizations plan to raise the funds by issuing first ever green bonds in India? The answer is considered as a NABARD is the answer here. So answer ఏమవుతుందంటే
నాబార్డ్ అవుతుందండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద బిజ్ ఖాతా ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ మర్చెంట్ పార్ట్నర్స్ అక్రాస్ ద కంట్రీ? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా బిజ్ ఖాతా అనే ఒక బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేశారు? ఇది ఎవరి కోసం అండి అంటే స్మాల్ బిజినెస్ పర్సన్స్ కోసం. అంటే చిన్న చిన్న మర్చెంట్స్ కానీ బిజినెసెస్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చే ఒక కరెంట్ అకౌంట్. బిజ్ ఖాతా ఈజ్ వన్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ విచ్ ఈస్ గివెన్ టు ద స్మాల్ బిజినెసెస్ అండ్ మర్చెంట్ పార్ట్నర్స్ across the country. So this is launched by Ujjivan Small Finance Bank only. And what is the name of this what is the which bank has launched this service means? So already this service, not Ujjivan Small Finance Bank. Just make the correction. That is Airtel Payment Bank has launched this type of service and ఇక్కడ ఏమవుతుందండి అంటే and this Biz Khata will provide the unlimited transactions with instant activation. Unlimited transactions అండి. We can perform unlimited transactions. Perform the unlimited transactions with instant activation. Unlimited transactions with instant activation అంటే మీరు డైరెక్ట్గా అకౌంట్ వెంటనే ఓపెన్ చేయొచ్చు, ఇన్స్టెంట్గా యాక్టివేట్ అయిపోతుంది, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఇట్స్ బెస్ట్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ రికార్డ్స్ విల్ బి స్టోర్డ్ హియర్. మనం పర్ఫామ్ చేసే ఆల్ రికార్డ్స్ అండి, ఆల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ వీ కెన్ స్టోర్ హియర్. ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ఇక్కడే స్టోర్ చేయొచ్చు. చిన్న చిన్న బిజినెస్ పర్సన్స్ కదా, వాళ్ళు ఇక్కడ నుంచి పేమెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఈ యాప్ను యూస్ చేసి ఈ బ్యాంక్ అకౌంట్ యూస్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో ఇది వెరీ కన్వీనియంట్ యాప్ అనమాట. ఇట్ ఈస్ వెరీ బెస్ట్ గివింగ్ సపోర్ట్ ఫర్ ద స్మాల్ బిజినెస్ పర్సన్స్ అండ్ మర్చెంట్స్ ఇన్ ఇండియా. For this question, the answer is Airtel Payment Bank is the answer here. So next question is, so which of the following has announced a pilot for the QR based కాయిన్ వెండింగ్ మిషన్? సో ఈ రీసెంట్గా ఎవరు క్యూఆర్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మిషన్ సర్వీస్ లాంచ్ చేశారంటే ఆర్బీఐనే. బేసిక్గా క్యూఆర్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మిషన్ అంటే ఇప్పుడు మీకు కాయిన్స్ కావాలి, మీ దగ్గర ఒక 500 రూపీస్ కరెన్సీ నోట్ ఉంది, దానికి చేంజ్ కావాలి. చేంజ్ అంటే మొత్తం కాయిన్స్లో కావాలన్నమాట. అంటే నోట్ కాదు, 500s కాదు, అలాగే 1050s కాదండి, మొత్తం మీకు కావాల్సిన కాయిన్స్, మీకు కావాల్సిన అమౌంట్ అనేది రూపీస్ కాయిన్స్లో కావాలి, నోట్స్లో కాదు, కాయిన్స్లో కావాలి. సో ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో మొత్తం అరౌండ్ ఒక 12 సిటీస్లో మన దేశం మొత్తం మీద ఒక 12 సిటీస్లో 19 లొకేషన్స్లో ఏం చేశారంటే ఈ కాయిన్ వెండింగ్ మిషన్స్ని ఇన్స్టాల్ చేశారు. కాయిన్ వెండింగ్ మిషన్స్ అంటే ఒక ఏటీఎం లాంటివి అనమాట. బేసిక్గా మన ఏటీఎంలోకి వెళ్ళి ఏటీఎంలో కార్డ్ ఇన్సర్ట్ చేసి ఒక 2000 రూపీస్ ఎంటర్ చేసి ఏటీఎం మిషన్లో నుంచి 2000 రూపాయలు వస్తాయి. ఇదే కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ మన అమౌంట్ అనేది కాయిన్స్లో తీసుకోవాలి. ఇప్పుడు మీకు 500 రూపీస్కి చేంజ్ కావాలి, అక్కడ మీకు ఎదురుగా ఆ కాయిన్ వెండింగ్ మిషన్ కనబడుతుంది. సో వెళ్ళండి, 100 రూపీస్ 500 రూపీస్ దాంట్లో ఇన్సర్ట్ చేసి మీకు ఏ డినామినేషన్స్లో కాయిన్స్ కావాలి, సపోజ్ యూ వాంట్ 1 రూపీ డినామినేషన్స్లో కొన్ని కాయిన్స్, 5 రూపీ డినామినేషన్స్లో కొన్ని కాయిన్స్, అలాగే 2 రూపీ డినామినేషన్స్లో కాయిన్స్ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ చేస్తే మీ 500 రూపీస్ లోపలికి వెళుతుంది నోట్ అనేది. ఆ కాయిన్స్ దాని తగ్గ డినామినేషన్స్ కరెన్సీ నోట్స్ అనేది మిషన్లో నుంచి బయటకు వస్తాయి. దీన్ని కాయిన్ వెండింగ్ మిషన్ అంటాం. సో ఈ సర్వీస్ ఆల్రెడీ మన దేశంలో స్టార్ట్ చేశారు. 12 సిటీస్లో 19 లొకేషన్స్లో పెట్టారండి. అండ్ హూ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ అండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లేదా ఇక్కడ వీడేమన్నా అంటే క్యూఆర్ బేస్డ్ అన్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పింది అంటే ఫిజికల్గా మీరు 500 రూపీస్ నోట్ ఇన్సర్ట్ చేస్తే కాయిన్స్ రావడం, అలా కాకుండా వీళ్ళు క్యూఆర్ బేస్డ్ కోడ్ పెట్టారు. క్యూఆర్ కోడ్ అంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని స్కాన్ చేసి 1000 రూపీస్ ఎంటర్ చేశారంటే మీకు 1000 కాయిన్స్ 1000 రూపీస్కి సంబంధించిన కాయిన్స్ డిస్ప్లే అవుతాయి. సో దిస్ ఇస్ ద క్యూఆర్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మిషన్ అండి. సో విచ్ ఇస్ స్టార్టెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాజ్ రీబ్రాండెడ్ యాజ్ ఏ జూనో జనరల్ ఇన్సూరెన్స్? ఏ కంపెనీ యొక్క పేరు రీసెంట్గా మార్చారు? జూనో జనరల్ ఇన్సూరెన్స్ అని ఎవరికి పేరు పెట్టారండి అంటే ఎడెల్వైస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కిందకి రీబ్రాండ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ ఏ ఆర్ యూ కెన్ సే రీబ్రాండెడ్ ఓన్లీ. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇంకొక పాయింట్ ఏంటండి అంటే రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపోజ్డ్ ద 15 lakh పెనాల్టీ ఆన్ ఉత్కల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఉత్కల్ అనే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉందండి. సో ఉత్కల్ అని ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ ఆర్బీఐ యొక్క రూల్స్ని వైలేట్ చేసినందుకు ఆర్బీఐ బ్యాంక్ మీద 15 lakh రూపీస్ పెనాల్టీ ఇంపోజ్ చేసింది. 15 lakh రూపీస్ ఉత్కల్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఆర్బీఐ పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే, సరే ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైనాన్స్ లాంచ్డ్ ద ఇన్సూరెన్స్ మాల్ ఫర్ ఇట్స్ కస్టమర్ టు ఎన్ష్యూర్ ఈజీ బై ఎక్స్పీరియన్స్? రీసెంట్గా ఏ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఏమనొచ్చు అంటే ఒక ఫిన్టెక్ కంపెనీ అనొచ్చు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అండి. సో విచ్ ఫైనాన్స్ కంపెనీ, ఏ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా
ఇన్సూరెన్స్ మాల్ అనే ఒక పోర్టల్ లాంచ్ చేశారు. ఇన్సూరెన్స్ మాల్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద కస్టమర్స్ టు ఎన్ష్యూర్ ద ఈజీ బై ఎక్స్పీరియన్స్. అంటే ఈ పోర్టల్లో నుంచి కస్టమర్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు, ఏదైనా ప్లాన్ పర్చేస్ చేయాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్బిల్ట్ దీంట్లో 250+ పాలసీస్ని యాడ్ చేశారు. అలాగే ప్లాన్స్ ని దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది. దేర్ ఆర్ సో మెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ కేమ్ హియర్. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ గివెన్ ద different plans. They enrolled these plans here. So their insurance mall is one of the platform where all type of insurance company plans are available. All type of insurance company policies are available. Almost here 250+ policies and plans are available here. So the people who want a suitable plan, they can select from insurance mall and they can pay the money and they can take the type of insurance policy. This is a easy buy experience. This is called easy buy experience. So which of the company has started this service means you can say Bajaj Finance is the answer for this question. Bajaj Finance is the answer here only. The next question is say, so which of the following platform has become the first fintech app to support the RuPay credit cards on UPI? ఇందాకే చెప్పాను కదా ఇది. ఇందాక which is the first Paytm, which is the first payment bank has started the RuPay credit cards on UPI అంటే Paytm పేమెంట్ బ్యాంక్ అవుతుంది. ఇప్పుడు అడిగింది వాడు పేమెంట్ బ్యాంకుల గురించి కాదుగా. హీస్ ఆస్కింగ్ ద ప్లాట్ఫామ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫిన్టెక్ యాప్ టు సపోర్ట్ ద RuPay క్రెడిట్ కార్డ్. ద ఆన్సర్ షుడ్ బి మోబిక్విక్ ఇస్ ఆన్సర్ హియర్. దీని క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మోబిక్విక్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ వాయిస్ విజువల్ వర్నాక్యులర్ బ్యాంకింగ్ యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరేంటి అని అడుగుతున్నారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఒక యాప్ని లాంచ్ చేశారు. దట్ ఈస్ వాయిస్ విజువల్ వర్నాక్యులర్ బ్యాంకింగ్ యాప్. అంటే ఈ యాప్ నుంచి విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఈ యాప్ని ఆపరేట్ చేసే విధంగా, అలాగే లెస్ లిటరేట్ పీపుల్స్ ఉన్నారు, అంటే ద పీపుల్ ఈజ్ నాట్ నోయింగ్ టు హౌ టు రీడ్ అండ్ హౌ టు రైట్, అంటే లిటరసీ చాలా తక్కువ లిటరసీ ఉన్న పీపుల్స్ అనమాట. విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకొని ఉండరు. వాళ్ళకి ఒక మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఎలా ఆపరేట్ చేయాలనేది. కాబట్టి వాళ్ళకి వాయిస్ కమాండ్తో, అలాగే కొంతమందికి వర్నాక్యులర్ అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజెస్ అనమాట. కొంతమందికి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి వేరే లాంగ్వేజ్ వచ్చు, కొంతమంది హిందీ వచ్చు, దే డోంట్ నో తెలుగు, దే డోంట్ నో ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి ఆ యాప్ని హిందీలో ఉంటేనే అర్థం అవుతుంది అనమాట, వేరే లాంగ్వేజ్లో ఉంటే అర్థం కాదు కదా. అందుకే వాళ్ళ కోసం ఒక 8 లాంగ్వేజెస్ని దీంట్లో ఎనేబుల్ చేశారు. 8 లాంగ్వేజెస్ అనమాట. ఎగ్జాంపుల్ దీంట్లో హిందీ అవుతుంది, మరాఠీ లాంగ్వేజ్ కానీ, కన్నడ లాంగ్వేజ్ కానీ, తమిళ్ లాంగ్వేజ్ కానీ, ఓకే. అలాగే దెన్ సమ్ టైప్ ఆఫ్ మరాఠీ, కొన్ని లాంగ్వేజెస్, అలా ఒక 8 లాంగ్వేజెస్ని ఎనేబుల్ చేశారు. ఈ 8 లాంగ్వేజెస్లో యాప్ని ఆపరేట్ చేయొచ్చు. అలాగే వాయిస్ వస్తుంది యాప్లో నుంచి కన్వీనియంట్గా విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ, ఓకే. అలాగే లో లిటరసీ ఉన్న పర్సన్స్కి యాప్ బ్రహ్మాండంగా వర్క్ అవుతుందండి. సో దట్ పర్టికులర్ యాప్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హలో ఉజ్జీవన్. ద నేమ్ ఆఫ్ ద యాప్ ఈస్ కాల్డ్ హలో Ujjivan only. So Ujjivan Small Finance Bank has launched the India's first voice visual vernacular banking app named as a Hello Ujjivan. The bank name is considered as a Hello Ujjivan only. So it can have the total, how many languages are there? 8 languages. So what are the few languages out of that one? Hindi, Marathi, Bengali, Tamil, Kannada, Gujarati, Oriya, Assami. These are the languages. So next question చూద్దాం. And which of the following bank has tied with the Telangana State Treasury for online payments? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా తెలంగాణ స్టేట్ ట్రెజరీతో కలిసి కొన్ని ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్ లాంచ్ చేశారండి. దట్ బ్యాంక్ ఈస్ వాట్? ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఈస్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. అప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్తో ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టైప్ అయి ఉన్నాయి. దర్ ఈస్ అ టోటల్ ఇంక్లూడింగ్ సౌత్ ఇండియా బ్యాంక్ ఈజ్ అమాంగ్ ద 6 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్తో ఒక 5 ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కొలాబరేట్ అయి ఉన్నారు. ఇప్పుడు 6th బ్యాంక్ కోటాక్ మహీంద్రా బ్యాంక్, సో సౌత్ ఇండియన్ బ్యాంక్ అయింది. అంటే ఏం లేదండి, ట్రెజరీస్ అంటే ఏంటి? బేసిక్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పేమెంట్స్ ఏమైనా ఉంటే ఈ బ్యాంక్ నుంచి చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ల్యాండ్ కొన్నారు, దానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది మనం బ్యాంకు ద్వారా పే చేయాలి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్కి అఫీషియల్గా నోడల్ బాడీగా యాక్టివేట్లో ఉంటుందో, ఏ బ్యాంక్ అయితే ట్రెజరీ కింద గవర్నమెంట్లో రిజిస్టర్ అయ్యి ఉంటుందో, ఆ బ్యాంక్స్ ద్వారానే మీరు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, ఫైన్లు కానీ అవన్నీ పే చేయాలి. అలాగే గవర్నమెంట్ యొక్క ట్యాక్సులు కట్టాలన్నా బ్యాంకు నుంచి పే చేయొచ్చు. కాకపోతే గవర్నమెంట్ ఆ బ్యాంకుకి ఏమనాలి, అథెంటికేషన్ ఇవ్వాలి. See, the bank is giving the permission to that particular bank. Whether the government is not giving the permission to the bank to perform as a treasury, the bank cannot perform. And here the Telangana government is saying to South Indian Bank to perform as a treasury. That means from South Indian Bank, in South Indian Bank, you can, if you want to make the loan payment, you want to make the any type of that is a tax payment, you can pay. Or maybe if you want to pay any type of registration charges for government, that can also you can pay through South Indian Bank only. So ala recent ga South Indian Bank ki cyber
ట్రెజరీకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సైబర్ ట్రెజరీగా ఈ బ్యాంక్ని తీసుకోవడం జరిగిందండి. సో ఇక నుంచి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి కూడా ఆన్లైన్లో మీరు లోన్ పేమెంట్ చేయొచ్చు. సారీ అదే ఏమంటాం, ఆన్లైన్లో మీరు ట్యాక్స్ పేమెంట్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ పేమెంట్స్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క యాప్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఒక యాప్ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ఒక పోర్టల్ అనమాట. ఎస్బిఆర్ నెట్ అంటాం. సో ఈ యాప్ నుంచి యూజ్ చేయొచ్చు. ఎస్ఐబిఆర్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్ఐబిఆర్ సైబర్ నెట్ అంటాం. సైబర్ నెట్ అనేది ఇది సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క యాప్. అది ఈ యాప్ నుంచి మీరు ఏదైనా గవర్నమెంట్కి చేసే పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ అండి. సరే, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ ఓపెన్ ఇట్స్ థర్డ్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఫర్ ద స్టార్ట్అప్స్ ఇన్ ద కంట్రీ అట్ ద గురుగ్రామ్? రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు ఒక థర్డ్ కార్పొరేట్ బ్రాంచ్ అంటాం, థర్డ్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఫర్ స్టార్ట్అప్స్ కోసం ఒక కార్పొరేట్ బ్రాంచ్, ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ని ఓపెన్ చేసిన కంట్రీ ఏది, ఎక్కడ ఓపెన్ చేశారు? దట్ ఈస్ ఇన్ గురుగ్రామ్ అండి. గురుగ్రామ్లో ఓపెన్ చేశారు. ఇంతకీ ఆ బ్యాంక్ ఏది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఓపెన్ ది సర్వీస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సర్వీస్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఈస్ బికాస్ వేర్ ఇట్ ఈస్ ఓపెన్, ఇట్ ఈస్ ఇన్ గురుగ్రామ్ అండి. ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ స్పెషలైజ్డ్ స్టార్ట్అప్ కోసం ఒక స్పెషలైజ్డ్ బ్యాంక్స్ 2 ప్లేస్లో పెట్టున్నారు. ఒకటి బెంగళూరులో పెట్టారు, రెండోది ముంబైలో పెట్టారు. So one is in Bangalore, second one is in Mumbai only. One is in Bangalore, second point is in Mumbai. బెంగళూరులో ఒకటి, అలాగే ముంబైలో ఒకటి ఓపెన్ చేశారు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ యూనికార్న్స్ ఉన్న ప్లేసెస్ బెంగళూరు అండ్ ముంబై. థర్డ్ ప్లేస్లో గురుగ్రామ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇండియాలో కరెంట్ యూనికార్న్స్ వచ్చి 115 యూనికార్న్స్ ఉంటే బెంగళూరులో అరౌండ్ హ్యావ్ ద మోర్ దెన్ 43 యూనికార్న్స్ బెంగళూరులో ఉన్నాయి. అండ్ ముంబై కెన్ హ్యావ్ ద నియర్లీ 16 యూనికార్న్స్ ముంబైలో, అలాగే నియర్లీ 15 యూనికార్న్స్ వచ్చి గురుగ్రామ్లో ఉన్నాయి. అరౌండ్ 115 యూనికార్న్స్ ఉన్న ప్లేస్లో ముంబై, బెంగళూరు ఈజ్ 43, ముంబై ఈజ్ 16 అండ్ గురుగ్రామ్ కెన్ హ్యావ్ ద 15 యూనికార్న్స్. యూనికార్న్స్ అంటే ఐడియా ఉంది కదా. సో ఎనీ కంపెనీ వాల్యుయేషన్ ఈజ్ మోర్ దెన్ $1 billion. 1 బిలియన్స్ అంటే $100 కంటే 100 crores డాలర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే ఇండియన్ కరెన్సీలో అది దగ్గరగా 8,000 కోట్ల కంటే పైన ఏ కంపెనీ వాల్యూ అయితే ఉంటుందో, 8,200 కోట్ల పైన ఏ కంపెనీ దగ్గర అయితే వాల్యూ ఉంటుందో వాటిని యూనికార్న్ అనే స్టేటస్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇండియాలో చాలా యూనికార్న్స్ ఉన్నాయి, 115 యూనికార్న్స్. ఆ లిస్ట్ని బేస్ చేసి గురుగ్రామ్లో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్టార్ట్అప్ సంబంధించి ఒక బ్రాంచ్ని ఓపెన్ చేశారండి. సో దట్ ఈస్ ద థర్డ్ అని చెప్పొచ్చు, థర్డ్ బ్రాంచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్లైన్ పే టు టెస్ట్ ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఫర్ ద మర్చెంట్స్ అండ్ కన్స్యూమర్స్ ఇనిషియేటింగ్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్స్? రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు ఆఫ్లైన్ పే అనే ఒక సర్వీస్ లాంచ్ చేశారు. ఆఫ్లైన్ పే ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇది కూడా సేమ్ అండి. మన యూపీఐ లైట్ అనే సర్వీస్ ఉంది తెలుసుగా మనకి. పేటిఎం పేమెంట్ బ్యాంక్ వాళ్ళు యూపీఐ లైట్ అనే సర్వీస్ని లాంచ్ చేశారు. ఆ యూపీఐ లైట్ అనే సర్వీస్తో మనం ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, అలాగే ఎంపిన్ ఎంటర్ చేయకుండా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 200 రూపీస్ చొప్పున. సో ఆల్మోస్ట్ అప్ టు 200 రూపీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం చేయొచ్చు అనమాట, వితౌట్ ఎంటరింగ్ ద ఎంపిన్తో పని లేకుండా, అలాగే మన ఇంటర్నెట్ కనెక్టివిటీతో పని లేకుండా మనం ఏం చేయొచ్చు అండి అంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేయొచ్చు. అలా పర్ ట్రాన్సాక్షన్స్కి అప్ టు 200 రూపీస్ వరకు చేయొచ్చు. మన యూపీఐ లైట్ అనే సర్వీస్ ఉంది కదా. సో యూపీఐ లైట్లో మనం మ్యాక్సిమం పర్ డేకి 4,000 రూపీస్ అమౌంట్ ఆఫ్ని లోడ్ చేయొచ్చు. 4,000 రూపీస్ని లోడ్ చేయొచ్చు. కాకపోతే ఈ 4,000ని 2 ట్రాన్సాక్షన్స్లో లోడ్ చేయాలి. 2 ట్రాన్సాక్షన్స్ అంటే ఈచ్ ట్రాన్సాక్షన్స్ కెన్ హ్యావ్ 2,000 రూపీస్ ఆఫ్ మనీ. ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి 2,000 రూపాయల చొప్పున అలా 2 ట్రాన్సాక్షన్స్లో 4,000 లోడ్ చేయాలి. కానీ ఒకేసారి 2 ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఫస్ట్ మీరు 2,000 రూపీస్ లోడ్ చేశారు ఈరోజు మార్నింగ్, 2,000 రూపీస్ లోడ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ ఆఫ్ మనీని మీరు 200 రూపీస్ చొప్పున లేదా 100 రూపీస్ చొప్పున, 100 రూపీస్ చొప్పున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 20 ట్రాన్సాక్షన్ చేశాం. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు డిఫరెంట్ షాప్స్లో 20 ట్రాన్సాక్షన్ చేసి 20 into 100 2,000 రూపీస్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకొక 2,000 రూపీస్ లోడ్ చేశాం. అది కూడా ఈవినింగ్ వరకు ఒక 200 రూపీస్ చొప్పున ఒక 10 ట్రాన్సాక్షన్స్, 200 రూపీస్ చొప్పున 10 ట్రాన్సాక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేసేసారు. అంటే ఎప్పుడైనా మీరు ఈ యూపీఐ వ్యాలెట్ లైట్లో చెక్ చేయండి, మీ బ్యాలెన్స్ 2,000 కంటే దాటకూడదు అనమాట. అంటే మీరు ఒకేసారి 4,000 లోడ్ చేయడం కుదరదు. ఫస్ట్ 2,000 లోడ్ చేయండి, అవి వాడుకోండి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి 200 రూపాయలు చొప్పునే చేయాలి మ్యాక్సిమం. అలా మీరు ఎన్నైనా చేసుకోండి. 200 రూపాయలు అంటే ఇప్పుడు 2,000 ఉన్నాయి. 2,000 రూపీస్ని 200 రూపీస్ చొప్పున ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎన్ని చేయొచ్చు? 10 ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అవి అయిపోయినాయి. మళ్ళీ ఇంకొక 2,000 లోడ్ చేయండి. ఆ రోజే లోడ్ చేసి ఈవినింగ్ లోపు మళ్ళీ కంప్లీట్ చేసుకోండి. అలా అంతే తప్ప ఒకేసారి 4,000 లోడ్ చేయడం కుదరదు.
ఓకేనా, 3000 లోడ్ చేయడం కుదరదు. సో ఫస్ట్ 2000 లోడ్ చేసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చెక్ చేసినా, మీ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎప్పుడు చూసినా 2000 కంటే దాటకూడదు. సో ఇది యూపీఐ లైట్ యొక్క ఫీచర్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ రీసెంట్గా ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు కూడా లాంచ్ చేశారు. ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఈ పేరు ఇలా యూపీఐ లైట్ అనే పేరుతో కాకుండా ఆఫ్లైన్ పే అనే ఒక సర్వీస్ స్టార్ట్ చేశారు. సో ఆఫ్లైన్ పే అంటే టు పర్ఫార్మ్ ద ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఫర్ మర్చెంట్స్ అండి. ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఇంతే. ఆఫ్లైన్ పేమెంట్స్ యొక్క సర్వీసెస్ అండి. ఆఫ్లైన్ పేమెంట్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మర్చెంట్స్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేయాలి. ఆ సర్వీస్ని రీసెంట్గా ఆఫ్లైన్ పే అనే ఒక సిస్టమ్ కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసిన బ్యాంక్ ఏది అంటే దట్ ఆన్సర్ ఈస్ ఐసిఐసి బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్. సో ఆన్సర్ ఈస్ ఐసిఐసి బ్యాంక్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద మహా బ్యాంక్ నక్షత్ర టు ఫెసిలిటేట్ ద హై పర్ఫార్మెన్స్ క్లౌడ్ capabilities for the bank digital infrastructure at the 88th business commencement day. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి అంటే దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ which of the bank has inaugurated this type of service? We can see the Bank of Maharashtra has started this concept అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఈ సర్వీస్ స్టార్ట్ చేశారు. పాయింట్ ఏంటి, ఇది యాక్చువల్గా ఆ బ్యాంక్ స్టార్ట్ చేసి 88 ఇయర్స్ అయిందంట. దాన్ని బేస్ చేసి ఒక ఫెస్టివల్ లాగా కండక్ట్ చేసి దాంట్లో అనౌన్స్మెంట్ చేశారు. ఇక మన బ్యాంక్ అనేది దే వాంట్ టు మేక్ ఏ హై పర్ఫార్మెన్స్ అండ్ క్లౌడ్ కెపబిలిటీ ఫర్ ద బ్యాంక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. సో డిజిటల్గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. బికాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాం కదా, 88 సంవత్సరాలు బ్యాంక్ పెట్టయింది. ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ దమ్. ఈ సందర్భంగా మనం అందరికి కంగ్రాచులేషన్ చెప్పుకున్నారు ఎంప్లాయీస్ మొత్తం. అండ్ వాళ్ళు కొత్త ఇనిషియలైజేషన్ చేయాలి. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళ బ్యాంక్ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా పెరగాలి, ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి. అందుకని వీళ్ళు మహా నక్షత్ర అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఏ బ్యాంక్ అది? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ మహా బ్యాంక్ నక్షత్ర. మహా అంటే వీ కెన్ సే మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హ్యాస్ స్టార్టెడ్ ద మహా బ్యాంక్ నక్షత్ర టు ఫెసిలిటేట్ ద హై పర్ఫార్మెన్స్ క్లౌడ్ capability for the banks to improve the digital infrastructure in the on their eighth business commencement day only. So the answer is Bank of Maharashtra. So one bank, one family is a tagline for Bank of Maharashtra. Headquarters is Pune. Next question. Already just now I told about this point. So which of the following payment bank has gone live with a UPI Lite feature launched by the NPCA for multiple small value UPI transactions? Answer is Paytm Payment Bank is the answer here. Yeah, already I told you. Next question is so which of the following bank has signed MOU with the PNB Paribhas to cater to the banking needs of European corporates operating in India and Indian companies operating in European Union? So చూడండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏది అంటే ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా పిఎన్బి పరిభాస్ అనే ఒక ఫారెన్ బ్యాంక్తో, ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనొచ్చు, ఒక మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వీళ్ళతో ఒక అగ్రిమెంట్ చేశారు. ఏంటది అంటే మన ఇండియన్స్ ఎవరైనా యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో ఉన్న బిజినెస్ చేస్తున్నా, యూరోపియన్స్ ఎవరైనా మన ఇండియాలో బిజినెసెస్ చేస్తున్నా, వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. So Indian people will get a financial support in Europe country. Europe people will get a financial support in India. So these two organizations will give this financial support. So one is a BNB Paribas and one more bank. That bank is called as a ICICI Bank. So ICICI Bank and BNB Paribas both are collaborated and to start this type of service only. So the answer is ICICI Bank here. Then come to next question. So which bank has been awarded the Pratishtha Puraskar under the Dizzy Dhan Awards 2021-22 by the Union Ministry of Electronics and Information Technology? And for this question, which of the bank has recently got the Dizzy Dhan Award? Dizzy Dhan Award ni ఏ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు? పూర్తిగా అవార్డ్ పేరు ఏంటంటే ప్రతిష్ఠా పురస్కార్ అండర్ డిజీ ధన్ అవార్డ్. ఏ బ్యాంకుకి ఇచ్చారండి అంటే దట్ ఈస్ కర్ణాటక బ్యాంక్ అండి. ఎందుకు ఇచ్చారండి అంటే మోర్ మెంబర్ ఆఫ్ పీపుల్ హ్యాస్ యూజింగ్ ద భీమ్ అప్లికేషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాంక్. చాలా మంది భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఈ బ్యాంక్లో ఉన్న ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఎక్కువ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది ఈ బ్యాంక్ నుంచి. అందుకని ఈ బ్యాంక్కి డిజీ ధన్ అవార్డ్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ పర్సన్ అశ్విని వైష్ణవ్ ఈ అవార్డుని కర్ణాటక బ్యాంక్కి ఇవ్వడం జరిగిందండి. కర్ణాటక బ్యాంక్ కేబిఎల్ నెక్స్ట్ అనే ఒక యాప్ని కూడా లాంచ్ చేసింది. కేబిఎల్ నెక్స్ట్ అనే యాప్ని లాంచ్ చేశారు. కేబిఎల్ వికాస్ అనే ఒక ప్రోగ్రామ్ని కానీ, సెంచురీ కేబిఎల్ అని కానీ ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కర్ణాటక బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో కర్ణాటక బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి మంగళూరులో ఉందండి. సో ద కర్ణాటక బ్యాంక్ ట్యాగ్లైన్ ఈజ్ వాట్? దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా ఈజ్ అ ట్యాగ్లైన్ ఫర్ దిస్ వన్. సో ఫర్ ద రైల్వేస్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ అనౌన్స్డ్ outlay ₹1,00,000 crore in the Union Budget 2022 and 23. సో 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్
రైల్వేస్కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అలొకేట్ చేశారు, రైల్వేస్కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అలొకేట్ చేశారంటే దట్ ఆన్సర్ ఈజ్ 2.4 lakhs crores అండి. 2,40,000 కోట్ల రూపాయలు అనౌన్స్ ఇచ్చారండి. మన బడ్జెట్ రిలీజ్ చేసిన 2023-2024 బడ్జెట్ యొక్క మొత్తం ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? ఎక్స్పెండిచర్ ఈజ్ 45 lakhs crores. 45 లక్షల కోట్ల బడ్జెట్ రిలీజ్ అయింది. దాంట్లో రైల్వేస్కి 2.4 lakhs crores-ని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దిస్ ఈజ్ అ మెయిన్ ఇంటెన్షన్ అండి. So the Nirmala Sitharaman has announced this budget in Lok Sabha on February 1st. Sir, Finance Minister Nirmala Sitharaman has listed how many key priorities on Union Budget 2023. సో 2023 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మొత్తం ఎన్ని ప్రయారిటీస్ మీద ఫోకస్ చేశారు? కీ ప్రయారిటీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ కీ ప్రయారిటీస్ ఆర్ 7 కీ ప్రయారిటీస్ అండి. మొత్తం ఒక 7 పాయింట్స్ మీద బడ్జెట్ ఎక్కువగా డిస్కషన్ జరిగింది. సో ఆ 7 పాయింట్స్ ఏంటంటే ద ఫస్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనమాట. First point is you can say inclusive development. So inclusive development is the first point. Second point is you can say reaching the last mile. So reaching the last mile is the second one. Third point is infrastructure, infra and investment. Infra and investment is the third point. And fourth one is unleashing potential. Unleashing potential is the fourth one. The fifth point is you can say green growth. The fifth one is green growth. And the sixth one is youth power. Sixth one is youth power. Seventh one is financial sector. సో ఇవి మొత్తం మన బడ్జెట్లో ఫోకస్ చేసిన 7 పాయింట్స్ అనమాట. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ మొత్తం ఈ 7 పాయింట్స్ మీద రన్ అయింది. కాకపోతే ఒక్కొక్క పాయింట్లో కొన్ని స్కీమ్స్ని అనౌన్స్మెంట్ చేశారు, కొన్ని మైల్ స్టోన్స్ని అచీవ్ చేయాలని కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. బట్ మెయిన్ బడ్జెట్ ఫోకస్ షుడ్ బి ఆన్ these 7 points: inclusive development, reaching the last mile, infrastructure and investment, unleashing potential, green growth, youth power and financial sector. These are the main points the budget is discussed only. The next question, GST యొక్క కలెక్షన్ ఎంత అని అడుగుతున్నారు. 2023 ఫిబ్రవరి మంత్ జనవరి మంత్లో జనవరి మంత్ GST కలెక్షన్ ఈస్ 1.55 lakhs crores. ఇది జనవరి మంత్ అండి. అలాగే మనకి ఫిబ్రవరి మంత్ అయిపోయింది, అలాగే మార్చ్ మంత్ కూడా అయిపోయింది. ఇంకా 1 డేలో ఏప్రిల్ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఫిబ్రవరి మంత్ GST కలెక్షన్ ఎంత అండి అంటే దట్ ఈస్ 1.49 lakhs crores అండి. ఈజ్ ఇట్ ఇస్ ఇన్ ఫిబ్రవరి మంత్. సో మార్చ్ మంత్ GST కలెక్షన్ వచ్చి 1.60 lakhs crores. ఇప్పుడు వరకు GST లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సెకండ్ హైయెస్ట్ GST కలెక్షన్ జరిగింది. సో 2022 మార్చ్ మంత్. మరి హైయెస్ట్ GST కలెక్షన్ జరిగింది ఎప్పుడు? 2021. సో 2021 ఏప్రిల్ మంత్లో GST హైయెస్ట్ కలెక్షన్ అండి. 2022 ఏప్రిల్ మంత్లో GST హైయెస్ట్ కలెక్షన్. 2023 మార్చ్ మంత్ అండి. 2023 మార్చ్ మంత్లో సెకండ్ హైయెస్ట్ GST కలెక్షన్. సో 2022 ఏప్రిల్ మంత్లో GST కలెక్షన్ వచ్చి 1.68 lakhs crores కలెక్షన్ జరిగింది. ఓకే, GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ GST. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎకనామిక్ సర్వే ప్రకారం మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్? సో ఎకనామిక్ సర్వే హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ ఎకనామీ టు స్లో టు ద 3 years low in dash into April in financial year 24. Financial year 24 అంటే 2023 and 24. So they projected what is the India's GDP growth rate as per the economical survey. They said its value should be 6% to 6.8% is the correct answer. So here we can say the answer is 6.8% only. 6.8% అండి. హైయెస్ట్ కలెక్షన్ వచ్చి హైయెస్ట్ చెప్పాలంటే 6.0 అనేది లో, అదే కొంచెం ఎక్కువ చెప్పాలంటే హైయెస్ట్ అనేది 6.8% అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు 2022-23కి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఎకనామిక్ సర్వే ప్రకారం మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే తెలుసా? ఎకనామిక్ సర్వే ప్రకారం దట్ ఈస్ 6.5% అండి. ఎకనామిక్ సర్వే ప్రకారం మన ఇండియా యొక్క గ్రోత్ వచ్చి 6.5% అనమాట. సో అదే తర్వాత ఇప్పుడు 2023-24కి మన వాళ్ళు 6 to 6.8% అన్నారు. బట్ మన అప్పర్ లిమిట్ తీసుకుంటే 6.8% అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Central government has increased the defense ministry's budget to dash lakhs crores in 2023 and 24 financial year. So 2022-23 financial year లో డిఫెన్స్ కి 5.94 lakhs crores allocate చేయడం జరిగింది. ఇది 2023-24 అయితే. అదే 2022-23 బడ్జెట్ లో అయితే డిఫెన్స్ కి 5.25 lakhs crores ని అనౌన్స్ చేశారు.
ఇది ఎప్పుడు ఇది 22-23కి. ఇప్పుడు ఇది దేనికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి 5.94 lakhs crores ని అలొకేట్ చేయడం జరిగింది. సో అప్పుడైతే 5.25 lakhs crores ని దానికి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో అరౌండ్ దగ్గరగా ఇక్కడ అరౌండ్ ఒక 70 lakhs, సో దగ్గరగా నాట్ 70 lakhs, 70,000 crores ఎక్కువ డిఫెన్స్ కి ఈ సంవత్సరం అనౌన్స్ చేశారండి. ఇట్స్ గుడ్ సైన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెక్టార్. సరే, as per the budget 2023, maximum limit under the senior citizen savings scheme has been increased to how much? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అంటే మోర్ దెన్ 60 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్న సీనియర్ సిటిజన్స్ పోస్ట్ ఆఫీసెస్లో అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంతకు ముందు 15 lakhs వరకు మాత్రమే లిమిట్ అనమాట. అంటే వాళ్ళు ఇంతకు ముందు 15 lakhs వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి ఉండేది. ఇప్పుడు ఆ అమౌంట్ని 15 lakhs నుంచి 30 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. బడ్జెట్లో 30 lakhsకి ఇంక్రీజ్ చేశారండి. సో కాబట్టి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ కెన్ డూ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 30 lakh rupees ఆఫ్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ 15 lakh, దట్ ఈస్ ఇంక్రీజెస్ టు 30 lakhs ఓన్లీ. మరి దీని మీద రీసెంట్గా మన గవర్నమెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెంచిందండి. సో హౌ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రొవైడింగ్ హియర్? సో అండర్ ద సీనియర్ సిటిజన్ సేవింగ్ అకౌంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ ద 8.2% అండి. మొన్నటి వరకు అది 8% ఉండేది. మొన్న ఏప్రిల్ మంత్లో 8.2%కి పెంచారండి ఆ వాల్యూని. అలాగే మన సుకన్య సమృద్ధి యోజన ఉంది కదా, దీని మీద ఇంతకు ముందు 7.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త 8%కి ఇంక్రీజ్ చేశారు. ఇది కూడా మంచిదేనండి. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.7%కి పెంచారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ కేవీసీ, కిసాన్ వికాస్ పాత్ర, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 7.5%. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ న్యూస్. అలాగే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1%, అది యాస్టీస్ అలాగే ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ ఉంది కదా, పోస్ట్ ఆఫీసెస్ మంత్లీ ఇన్కమ్, పోస్ట్ ఆఫీసెస్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్. సో ఈ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.4% ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ అప్డేటెడ్ రేట్స్ అండి. సో ఇవన్నీ ఏప్రిల్ మంత్లో ఒక 10 days బ్యాక్ వచ్చిన అప్డేటెడ్ రిజల్ట్ ఇదంతా కూడా. సో సుకన్య సమృద్ధి యోజన ఈజ్ హౌ మచ్ ఈజ్ దర్? 7. It is getting 8%. NSC is National Saving Certificate 7.7, Kisan Vikas Patra 7.5, PPF is 7.1, monthly income saving account scheme is can have the 7.4%. It is for 7.4% rate of interest the government of India is providing here. ఓకే, యా నౌ యూ కెన్ పీపుల్ విల్ టెల్ మీ, రీసెంట్గా మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశారు. మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే ప్రోగ్రామ్ బడ్జెట్లో లాంచ్ అయింది. దీంట్లో మాక్సిమం 2 లక్షల రూపాయల వరకు ఫీమేల్ పర్సన్స్ డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాటి మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మహిళా సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ మీద, మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్, హౌ మచ్ ఈస్ అ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దే విల్ ప్రొవైడెడ్ హియర్. సో దట్ వీ హ్యావ్ టు కామెంట్. సో దాన్ని కామెంట్లో చెప్పండి అది. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ క్లియర్ కదా. సో ఆల్మోస్ట్ బడ్జెట్లో మన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి 15 lakhsని కాస్త 30 lakhs పెంచారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8.2% ఈ క్వార్టర్కి డిసైడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ గుడ్ న్యూస్. అలాగే మంత్లీ సేవింగ్ స్కీమ్ చూసారా, ఇప్పుడు పోస్ట్ ఆఫీసెస్ మంత్లీ సేవింగ్ స్కీమ్ అన్నాను కదా. సో దాంట్లో ఇంతకుముందు ఒక సింగిల్ పర్సన్ అయితే 4.5 lakhs వరకు డిపాజిట్ చేయొచ్చు. 4.5 lakhs వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని 9 lakhsకి పెంచారు. అలాగే ఒక జాయింట్ అకౌంట్ హోల్డర్ అనుకోండి, జాయింట్ అకౌంట్ హోల్డర్. సో అదే జాయింట్ అకౌంట్ ఉన్న పర్సన్ అయితే, జాయింట్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఇంతకుముందు 9 lakhs వరకు ఉండేది, ఇప్పుడు ఆ అమౌంట్ని 15 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు. సో కానీ ఒక సింగిల్ పర్సన్ అయితే 4.5 lakhs నుంచి 9 lakhs వరకు ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. అంత అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్ మెయింటైన్ చేసే మంత్లీ సేవింగ్ స్కీమ్ ఉన్న వాళ్ళు ఇంతకుముందు 9 lakhs వరకు డిపాజిట్ చేస్తే ఇప్పుడు 15 lakhs వరకు ఆ లిమిట్ని పెంచడం జరిగింది. సో దే ఆర్ గెటింగ్ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.4% per annum. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఎమినెంట్ ఎకనామిస్ట్ అరవింద్ పనాగరియా, ఇంతకుముందు మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఉన్న వ్యక్తితను, has become the this person has said India is become the world third largest economy by which year? సో ఏ సంవత్సరానికి ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా మారుతుందని అడుగుతున్నారు. సో ఇండియా బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ బై 2027-28. సో 2027-28 ఇయర్కి ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా రాబోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా ఇస్ 5th largest economy. బై 2027 ఇట్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ. ఇప్పుడు తను ఇంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఉన్నారుగా. హూ ఈస్ ద కరెంట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? సుమన్ బేరీ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఓన్లీ. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Union Finance Minister has recently announced Union government plan to launch the mission to eradicate the sickle cell anemia by which year? మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. సికిల్ సెల్ ఎనీమియా అంటే ఇది ఒక బ్లడ్ డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ని ఏ సంవత్సరం వచ్చేటప్పటికి కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తామని చెప్తున్నారు. ఆన్సర్ అయితే 2047 అండి. సో 2047కి ఇండియాలో ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది కంప్లీట్గా పోతుంది
అని గవర్నమెంట్ అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో నిర్మలా సీతారామన్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద యూనియన్ గవర్నమెంట్ ప్లాన్ టు లాంచ్ ఎ మిషన్ టు ఎరాడికేట్ ద sickle cell anemia by 2047. Okay, then next question, see, which are the following companies has invested nearly 400 millions in artificial intelligence startup Anthropic అనే ఒక కంపెనీలో ఓకే, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ కంపెనీ అండి. దీంట్లో 400 మిలియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏదైనా అడుగుతున్నారు. దట్ కంపెనీ ఇస్ కన్సిడర్డ్ ఏ గూగుల్ ఓన్లీ. సో గూగుల్ వాళ్ళు ఈ కంపెనీలో $400 million ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశారు బికాస్ దే వాంట్ టు ప్రొడ్యూస్ ద చాట్ జీపీటీ. వాళ్ళు చాట్ జీపీటీని లాంచ్ చేయబోతున్నారండి. ఆల్రెడీ మనకి ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీని లింక్ చేశారు. ఇది ఒక సెన్సేషన్ అయింది. ఆల్మోస్ట్ లాంచ్ చేసిన విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ టైం, లెస్ దెన్ 1 week 5 days ఆఫ్ టైంలోనే 10 million డౌన్లోడ్స్ అయ్యాయి. 10 million డౌన్లోడ్ అయ్యేటప్పటికి చాట్ జీపీటీ గురించి ఐడియా ఉందండి చాలా మంది. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్. ఇది ఎలా అంటే జస్ట్ ఇది చాట్ జీపీటీ అంటే జస్ట్ ఒక మన గూగుల్లో సెర్చ్ చేస్తే లింకులు ఓపెన్ అవుతాయి. సపోజ్ మీరు ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని గూగుల్లో టైప్ చేశారు అనుకోండి, ఆల్మోస్ట్ గూగుల్లో నెంబర్ ఆఫ్ లింక్స్ ఓపెన్ అవుతాయి. ఆ లింక్ ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసుకుంటే అక్కడ డెఫినేషన్ మనం చదువుకోవాలి. కానీ జీపీటీ అలా కాదు. చాట్ జీపీటీ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసామంటే అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక బాక్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇలా ఒక బాక్స్ ఉంటుంది అనమాట. దీంట్లో మీరు ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని టైప్ చేసామనుకుందాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని టైప్ చేస్తే వెంటనే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి మ్యాటర్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేటువంటి లింకులు ఏం రావు, క్లియర్ కట్ గా డెఫినేషన్ వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్ దిస్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్ యూ కెన్ సే ప్రొవైడ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ టు ఆల్ ద పీపుల్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ బిలో పవర్టీ లైన్ పీపుల్ అని. దాని గురించి మ్యాటర్ మొత్తం కూడా ఒక ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఒక ఆన్సర్ ఇస్తాను కదా, అలాగే వాళ్ళు కూడా దీనికి ఒక క్వశ్చన్ మీరు రైజ్ చేశారంటే వెంటనే స్పాట్లో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. దే ఆర్ సేయింగ్ ద ఆన్సర్ టు యూ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే అంటే దీంట్లో చాలా కాంట్రవర్సీస్ కూడా రైజ్ అయ్యాయి. చిన్నపిల్లలకి కాపీ ఎక్కువగా చేయడం అలవాటు అవుతుంది. ఇంకా వాళ్ళు మైండ్గా కొత్తగా ఆలోచించరు, ప్రతిదాన్ని దీని మీద టైప్ చేసేస్తారు. అలాగే చాట్ జీపీటీలో ఏదైనా మ్యాథ్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఎంటర్ చేస్తే విత్ స్టెప్స్తో సహా సొల్యూషన్ వచ్చేస్తుంది. మరి ఇది పిల్లలకి స్కూల్లో ఎడ్యుకేషన్ ఉన్న చాలా ప్రాబ్లమే కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొత్తగా ఆలోచించి ట్రై చేయరు ఇంకా. సో వాళ్ళు చాట్ జీపీటీ ఓపెన్ చేయడం, దాంట్లో వాళ్ళ ఫజిల్ని ఎంటర్ చేయడం, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రాబ్లమాటిక్గా మారుతుంది అండ్ ఇట్ పీపుల్కి థింకింగ్ పవర్ అనేది పోతుంది అని చాలా మంది కాంట్రవర్సీస్ కూడా రైజ్ చేశారు దీనికి. కానీ ఇది ఎప్పుడైతే ఓపెన్ ఏఐ అనే కంపెనీ చాట్ జీపీటీ లాంచ్ చేసిందో గూగుల్కి కూడా ఒక టైప్ ఆఫ్ ఫియర్ క్రియేట్ అయింది. అందుకే గూగుల్ వాళ్ళు కూడా ఇలాంటి జీపీటీని లాంచ్ చేయాలని అలా రీసెంట్గా ఆంథ్రోఫోనిక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలో $400 million ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ఒక జీపీటీని క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాళ్ళు కూడా ఒక చాట్ జీపీటీని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా జరుగుతున్నాయి. దెన్ ఆల్మోస్ట్ సో మెనీ అప్గ్రేడేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ అప్పట్లో ఇది హాట్ టాపిక్ కాబట్టి ఫిబ్రవరి మంత్లో. సో ఎవరు ఇంతకీ ఆంథ్రోఫోనిక్ అనే కంపెనీస్లో $400 million ఇన్వెస్ట్ చేశారంటే ఆన్సర్ గూగుల్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In the Union Budget 2023, Post Office's monthly scheme limit was for individuals has been increased to -lakhs. ఇందాకే చెప్పాను కదా, ఇండివిజువల్స్కి ఇంతకు ముందు 4.5 lakhs ఉండేది, అది 9 lakhs కి చేశారు. జాయింట్ అకౌంట్ హోల్డర్స్కి 9 lakhs ఉండేది, అది కాస్త 15 lakhs కి ఇంక్రీజ్ చేయడం. See the next question. According to the International Energy Agency report, so India's life initiative to save 440 billions globally by which year? So the answer for this question is a 2030 is answer for here. So what is the meaning of life initiative? This is saying about the renewable energy related issue, this one, because the people has not following the renewable energies. So due to that reason, the almost total world nearly $440 billion of money is getting wasted. To save this amount of money means we have to follow some type of renewable energy related things only. So that's why lifestyle for environment is a full form of lifestyle for environment is a full form for this one. Lifestyle for environment means what basically? So our lifestyle is completely damaging the environment because we are completely depends upon the fossil fuels. We are using petrol, diesel, something etc. And we are following the coal. We depends upon the coal. These are creating the problem for environment. So instead of using that one, if you go for the renewable energy related businesses, if you are following the renewable energy related techniques in India, and we can say by the 2030 total world can save the $440 billion of money. For this question, the answer is what? 2030 is the answer here. LIFE, life full form is lifestyle for environment is a full form of this one. So lifestyle for environment initiative of India, adoption of energy efficient behavior can save the 440 billions in 2030.
30 is the answer for this one according to the report by International Energy Agency is the answer here. So International Energy Agency is this one. So next question is, next one is, which of the following company has unveiled the India's first hydrogen internal combustion engine technology solution for heavy duty trucks? Heavy duty trucks, for this question the answer is Reliance Industries is the answer here. సో రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే అశోక్ లైలాండ్ ఇద్దరు కలిసి, అశోక్ లైలాండ్ అనే ఒక మన ఆటో ఏమనొచ్చు వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, సో వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఎస్పెషల్గా వాళ్ళు కలిసి ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీని ఎనేబుల్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ని క్రియేట్ చేశారు. అండ్ ఇది ఈ ఇంజన్ అనేది హైడ్రోజన్తో రన్ అవుతుందండి. సో దిస్ ఈస్ అ ఇంజన్ ఈజ్ రన్నింగ్ విత్ ద హైడ్రోజన్. దీనివల్ల ఏమవుతుందండి అంటే కంప్లీట్గా చాలా వరకు ఎనర్జీ అనేది సేవ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ మొత్తం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని రన్ అవుతాయి, హైడ్రోజన్ ఫ్యూయల్తో రన్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ని వాడాల్సిన పని లేదు. సో ఇట్ ఈస్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్ కదా. సో కార్బన్ ఎమిషన్స్ని కంప్లీట్గా తగ్గించవచ్చు. సో ఈ ఇంజన్ని 2022లో టెస్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సర్వీస్ని రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేశారు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అన్వీల్డ్ ద ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టెక్నాలజీ సొల్యూషన్ ఫర్ ద హెవీ డ్యూటీ ట్రక్స్. హెవీ డ్యూటీ ట్రక్స్ అంటే చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, ట్రక్స్ అనమాట. ఇవన్నీ అశోక్ లైలాండ్ వెహికల్స్ కొన్ని ఉంటాయి, పెద్ద పెద్ద లారీలు ఇవన్నీ కూడా. సో వాటిలో మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన ఎనర్జీస్ అన్నీ కూడా పొల్యూషన్స్ని ఎనర్జీ చేసిన వాటి వల్ల పొల్యూషన్ బాగా క్రియేట్ అవుతుంది, కార్బన్ ఎమిషన్స్ బాగా జనరేట్ అవుతున్నాయి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ని డెవలప్ చేశారు ఒక డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేసి. సో దే క్రియేటెడ్ దిస్ మచ్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇన్స్టాల్డ్ దిస్ టెక్నాలజీ ఇన్ హెవీ డ్యూటీ ట్రక్స్. ఈ సిస్టమ్ని హెవీ డ్యూటీ ట్రక్స్లో ఇన్స్టాలేషన్ చేసి చెక్ చేశారండి. కార్బన్ ఎమిషన్స్ని చాలా వరకు తగ్గుతున్నాయి. కాబట్టి ఎందుకంటే హైడ్రోజన్ వల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ ఏమి రావు కదా, ఇట్ ఈస్ డిక్రీజింగ్ కార్బన్ ఎమిషన్స్. సో కాబట్టి రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ సర్వీస్ని ఇండియాలో లాంచ్ చేశారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ గ్రీన్ బాండ్స్ బై ఇంట్రడ్యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లూ అండ్ ఎల్లో బాండ్స్ యాజ్ ఎ న్యూ మోడ్ ఆఫ్ సస్టైనబుల్ ఫైనాన్స్? బేసిక్గా ఈ గ్రీన్ బాండ్స్ అంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే వాటిని గ్రీన్ బాండ్స్ అంటాం. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలంటే గవర్నమెంట్కి ఫండింగ్ కావాలి. సో దే వాంట్ టు గెట్ దిస్ మచ్ ఆఫ్ ఎ ఫండ్. సో దే రిలీజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రీన్ బాండ్. And here another there is a concept of blue bond is there. Blue bond is related to water management. They want to save the water. They want to boost up the water technologies. And they want to enhance the water facilities in the country. To save the water, they need some amount of money. The government of India is releasing the blue bonds. So what is the meaning of yellow bond? See, this is for the solar energy production. So to enhance the solar technologies in India, the government can need the money. Suppose the government is not having the money, so the government can raise the money with help of the yellow bonds. And blue bond means to enhance the water facilities in the country, or maybe to increase the water services in the country. The government is need money. To get that amount of money, government of India is issuing the blue bonds. So these blue bonds and yellow bonds concept is completely belonging to reducing the carbon emissions. So this is called as a green bond only. So let's read the complete sentence. So which of the following has strengthened the framework for green bonds by introducing the concept of, first strengthen the green bonds by introducing the concept of blue and yellow bonds, the new modes of sustainable finance. This can launched by which is organization has started this type of service, means you can say Securities Exchange Board of India is the answer for this question. See, come to next question, 40th question we can say. So which country has become the world's largest milk producer with a 51% increase in milk production in the last 8 years? So last 8 years means if you see in 2014-15 the milk production in India is 146.31 metric tons. So that is considered as a million tons of milk production is there. 146.31 million tons of milk production is 2014-15. Now in 2021-22 year, we can say Indian milk production is increases to 221.06 million tons అండి. అంటే 221 మిలియన్ టన్స్ వరకు మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది. 146 మిలియన్ టన్స్ ఉన్న మిల్క్ ప్రొడక్షన్ అంతా ఇప్పుడు 221 మిలియన్ టన్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్గా ఇంక్రీజ్ అయింది. అంటే దగ్గరగా చాలా పర్సెంటేజ్ పెరిగిందండి. సో ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ కదా. ఆల్మోస్ట్ ఎంతవరకు పెరిగిందంటే అరౌండ్ 146 నుంచి 221 అంటే ఆల్మోస్ట్ 51% ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అయ్యి జరిగింది. అరౌండ్ 70% పెరిగినట్టే కదా. 70 దీంట్లో హాఫ్ అంటే 70 కదా. 221 వరకు పెరిగింది. అది ఏ కంట్రీ మిల్క్ ప్రొడక్షన్? అది ఇండియాదే. వరల్డ్ వైడ్గా మిల్క్ ప్రొడక్షన్లో టాప్లో ఉన్న కంట్రీ మందేనండి, బికాస్ ఆఫ్ వర్గీస్ కురియన్. సో వర్గీస్ కురియన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ కదా. సో ఆ పర్సన్ ఈ ఫెసిలిటీని లాంచ్ చేయడం జరిగిందండి. సో ద నెక్స్ట్ పాయింట్ వచ్చి
Next point is considered as this one. Which of the following platform has launched a service? Which of the following platform has launched a service that allow the Indian users of an overseas? So which of the following platform has launched a service that allow Indian users of an overseas fintech firm to pay the foreign merchants using the UPA? The point ఏంటంటే మన ఇండియన్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ పర్సన్స్ ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియన్ యూపీఐ సర్వీస్ని యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు అనమాట. ఈ సర్వీస్ని రీసెంట్గా ఫోన్పే వాళ్ళు లాంచ్ చేశారండి. అంటే మీరు ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు, అంటే అన్ని దేశాలు కాదు, ఒక 4 కంట్రీస్ అనమాట. ఎగ్జాంపుల్గా 4 కంట్రీస్ ఏవి, యూఏఈ కంట్రీ అవ్వచ్చు, సింగపూర్ కంట్రీ కానీ, సో యూఏఈ కంట్రీ, సింగపూర్ కంట్రీ ఒకటి, నేపాల్ కంట్రీ కానీ, అలాగే భూటాన్. ఈ 4 దేశాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ మన యూపీఏ యూజ్ చేసి అక్కడ పేమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఎన్పిసిఏతో ఆ దేశాలు చాలా వరకు టైప్ అయి ఉన్నాయి. వాళ్ళ దేశాల్లో కూడా యూపీఐ సర్వీస్ లాంచ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ 4 కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియాలో ఏ విధంగా అయితే మనం యూపీఐ పేమెంట్ చేస్తున్నాము, సేమ్ టు సేమ్ వీ కెన్ ఆల్సో మేక్ ద యూపీఐ పేమెంట్ ఇన్ ద ఫారెన్ కంట్రీస్. So especially these countries. So which are the organization has giving this service? We can say PhonePe is a answer here. PhonePe is a answer. So come to the next question. Central government plans to develop the 100 airports by dash under the RCS Udan infrastructure scheme. So RCS Udan, RCS means what? Basically RCS means regional connectivity scheme. RCS meaning is regional connectivity scheme. Udan means Ude Desh ke Hum Nagarik. Ude Desh ka Hum Nagarik is the meaning of Udan. Regional connectivity scheme is a meaning of this one. So central government plans to develop the 100 airports by under RCS and Udan infrastructure scheme. We can say for this question by which year? By the end of 2024. So by the end of 2024, our Airport Authority of India is the government of India, is the Ministry of Civil Aviation has decided. They started this type of a scheme. Through the concept of this scheme, they want to develop the 100 airports. They want to develop the 100 airports by 2024. So this is a program under the regional connectivity scheme of Ude Desh ke Hum Nagrik infrastructure scheme only. So this is said by the Ministry of State Civil Aviation, that is VK Singh has given this type of announcement here. Okay, then come to the next point. But Civil Aviation Ministry is we know that one. Who is the Civil Aviation Minister? The person is from Madhya Pradesh. Jyotiraditya Scindia is acting as a Civil Aviation Ministry of India. So which company has recently introduced the country's first hydrogen truck powered H2IC technology? And ఇందాకే చెప్పాం కదా, this is launched by Reliance company కదా, hydrogen truck. So hydrogen based technology తో ఒక లార్జెస్ట్ అశోక్ లైలాండ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి హైడ్రోజన్ బేస్డ్తో ఒక ట్రక్, ఒక టెక్నాలజీతో ఇంజన్ క్రియేట్ చేశారు. దానివల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతున్నాయని చెప్పాం కదా, ఆన్సర్ వచ్చి రిలయన్స్ అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ కమిటెడ్ 30 crores టు ద బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓవర్ ద నెక్స్ట్ 3 years టు డెవలప్ ద బాక్సింగ్ యాజ్ అ స్పోర్ట్ ఇన్ ఇండియా? ఏ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ 3 yearsలో మన దేశంలో బాక్సింగ్ డెవలప్ చేయడం కోసం 30 crores ఇస్తానని కమిట్మెంట్ పెట్టారు. 30 crores తో మన దేశంలో బాక్సింగ్ డెవలప్ చేయాలని కమిట్మెంట్ తీసుకున్న కంపెనీ ఏదైనా అడుగుతున్నారు. దట్ కంపెనీ ఈజ్ ఆర్ఈసి. ఆర్ఈసి మీనింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ, ఆర్ఈసి ఫుల్ ఫామ్ ఈజ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈజ్ 12th మహారత్న కంపెనీ ఇన్ ఇండియా. మన దేశంలో మహారత్న కంపెనీస్ 12 ఉన్నాయి, ఇదే 12వ మహారత్న కంపెనీ. ఆ రిలయన్స్, నాట్ రిలయన్స్ అండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈజ్ అ మహారత్న కంపెనీ. ఇట్ ఈస్ అనౌన్స్డ్ ద స్పెండింగ్ ఆఫ్ 30 crore rupees ఇన్ ద నెక్స్ట్ 3 years టు డెవలప్ ద బాక్సింగ్ యాజ్ అ స్పోర్ట్ ఇన్ ఇండియా. సో బాక్సింగ్ కి సపోర్ట్ చేస్తాను, బాక్సింగ్ ని డెవలప్ చేస్తాను అని చెప్పి ఈ కంపెనీ కమిట్మెంట్ తీసుకుంది. దానికోసం 30 crores అనౌన్స్ చేసేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్? Which company launched the electric vehicle fast charging corridor with the fast charging stations on the Delhi Jalandhar National Highway? So Delhi Jalandhar National Highway లో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఓపెన్ చేసి, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అండి. సో ఈ కారిడార్ మొత్తం మీద దగ్గరగా వీళ్ళు ఆల్మోస్ట్ కొన్ని ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది బెస్ట్ కదా, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలంటే ముందు ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలిగా. సో దట్స్ వే దే ఆర్ ప్లానింగ్ ఫర్ the BPCL company, Bharat Petroleum Corporation Limited, has planning to start this type of electrical charging stations in the India, especially Delhi Jalandhar National Highway. They started 12 retail outlets only. They started total 12 outlets. మొత్తం అవుట్లెట్స్ అంటే ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. ఆ నేషనల్ హైవే ఎంతైతే ఉందో ఆ నేషనల్ హైవే మొత్తం మీద ప్రతి 100 kilometerలకి ఒక మొత్తం 750 kilometers హైవే అండి. దీంట్లో మొత్తం ఒక 12 ఛార్జింగ్ స్టేషన్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఏం చేశారండి అంటే చెన్నై, తిరుచి, మధురై హైవేలో కూడా కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్ చేశారు. చెన్నై బెంగళూరు స్టేషన్ ఒకటి, బెంగళూరు టు కూర్గ్, ఇలా అన్ని ప్లేసెస్లో కూడా
ఛార్జింగ్ స్టేషన్స్ని ఓపెన్ చేయడం జరిగిందండి. సో 100 కిలోమీటర్స్కి ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున ఓపెన్ చేశారు. చెన్నై తిరుచి మధురై హైవే ఒకటి, చెన్నై బెంగళూరు హైవే ఒకటి, బెంగళూరు కూర్గ్ హైవేస్లో వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడో ఒక్కొక్క హైవేలో ఒక్కొక్క 3 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇన్స్టాలేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఢిల్లీ జలంధర్ హైవేలో అయితే అప్రాక్సిమేట్లీ 12 అవుట్లెట్స్ దాకా ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. Which platform has launched the special G20 themed QR code to celebrate the India's presidency over the Intergovernmental Forum and the country's leadership in the mobile payment? The answer is Paytm only. So ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే పేటిఎం అవుతుంది. ఇప్పుడు పేటిఎం వాళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్ మీద G20 థీమ్ వస్తుందండి. సో G20 మనకు ఐడియా ఉంది కదా, G20 వసుదైక కుటుంబకం. సో ఈ థీమ్ అనేది మన G20 యొక్క ట్యాగ్లైన్ కాబట్టి ఆ థీమ్తో మన క్యూఆర్ కోడ్ని డిస్ప్లే చేస్తున్నారు. సో అది ఎవరండి అంటే ఆన్సర్ వచ్చి పేటిఎం అవుతుంది. సో ఆన్సర్ ఈస్ పేటిఎం ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అప్రూవ్డ్ ద 130 million లోన్స్ ఫర్ ప్రమోటింగ్ ద హార్టికల్చర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? సో 130 million లోన్స్ని ఇవ్వడానికి రెడీ అయిన కంపెనీ ఏది అని అడుగుతున్నారు. బ్యాంక్ వచ్చి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఎవరికి? హిమాచల్ ప్రదేశ్ స్టేట్కి, ఫర్ బూస్ట్ ఆఫ్ ద హార్టికల్చర్. సో హార్టికల్చర్ని డెవలప్ చేయడం కోసం హిమాచల్ ప్రదేశ్ స్టేట్కి $130 million ఆఫ్ లోన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ ఆయిల్ గ్యాస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ టు సైన్ an advance pricing agreement with the Central Board of Direct Taxes? This question, the answer is Gas Authority of India Limited. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అండి? సో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్తో చేశారు. ఇంతకీ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బేసిక్గా మనకి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు TCS. అలాగే వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు టాటా మోటార్స్. ఓకేనా? ఇప్పుడు ఈ టాటా మోటార్స్ అనే కంపెనీ ఒక కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ టాటా మోటార్స్ అనే కంపెనీ వాళ్ళు ఒక కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఈ కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి దీంట్లో ఒక ఎలక్ట్రికల్ కార్ అనుకుందాం. ఈ ఎలక్ట్రికల్ కార్లో ఆల్మోస్ట్ కెపాసిటీస్ ఆల్మోస్ట్ ఇక కాస్ట్ వచ్చేటప్పటికి ఒక మంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కావాలి దీనికి, అంటే సెన్సార్ యాక్టివేట్లో ఉండాలి కాబట్టి దీనికి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉంది. అందుకని టాటా మోటార్ కంపెనీ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారు? TCS కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేశారు. TCS కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ డీల్ పెట్టుకున్నారు. ఏమంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈ కార్లో మీ సాఫ్ట్వేర్ని మేము వాడాలనుకుంటున్నాం. ఇద్దరికి పేరెంట్ ఒకళ్ళే, ఇద్దరికి పేరెంట్ టాటానే. దీస్ ఆర్ ద 2 సబ్సిడరీస్ ఆఫ్ టాటా కంపెనీ. అందుకని ఇప్పుడు ఈ టాటా కార్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఏమో TCS కంపెనీ నుంచి వస్తుంది. ఈ టాటా ఎలక్ట్రికల్ కార్కి సంబంధించిన బ్యాటరీ స్టోరేజ్ అంతా టాటా కెమికల్స్ అనే కంపెనీస్ నుంచి వాళ్ళు ఈ సర్వీస్ తీసుకుంటారు. స్టీల్ ఏమో టాటా స్టీల్ నుంచి వస్తుంది. టాటా స్టీల్ నుంచి స్టీల్ వస్తుంది. తర్వాత సాఫ్ట్వేర్ ఏమో TCS కంపెనీ నుంచి వస్తుంది. బ్యాటరీస్ ఏమో టాటా కెమికల్స్ నుంచి. అంటే ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా టాటా కంపెనీస్లోనే ఉన్నాయి. సరే, ఇప్పుడు అవన్నీ వదిలేండి, టాటా మోటార్స్ తీసుకుందాం. టాటా మోటార్స్ వాళ్ళు ఈ కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం TCS కంపెనీ యొక్క సర్వీస్ కావాలనుకున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కావాలన్నమాట. ఇప్పుడు ఈ సర్వీస్ ఇచ్చినందుకు నార్మల్గా టాటా మోటార్స్ ఇదే సర్వీస్ని HCL టెక్నాలజీ కంపెనీ నుంచో లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీ నుంచో సాఫ్ట్వేర్ కనుక తీసుకుంటే వాళ్ళకి దగ్గరకు ఒక 50 lakhs పే చేయాలనుకుందాం. ఎంత? ఓ 50 lakhs రూపీస్ పే చేయాలి. కానీ ఇప్పుడు ఇదే సర్వీస్ని వాళ్ళు TCS కంపెనీ నుంచి తీసుకున్నారు కాబట్టి TCS వాళ్ళ సబార్డినేట్ కంపెనీనే కదా. ఐ మీన్ సేమ్ టాటా మోటార్స్ ఎలాగో TCS కంపెనీ కూడా టాటా కంపెనీస్లో ఒక పార్టే. కాబట్టి ఈ సర్వీస్ ఇస్తున్నందుకు TCS కంపెనీకి టాటా మోటార్స్ కంపెనీ ఎంత పే చేస్తుందండి అంటే తక్కువ, అరౌండ్ ఒక 50 lakhs రూపీస్ పే చేసింది అనుకుందాం. ఎంత? ఒక 15 lakh రూపీసే పే చేసింది. అదే అవుట్ సోర్సింగ్ నుంచి అయితే 50 lakhs కట్టాల్సేది. అదే తన లాంటి కంపెనీనే కాబట్టి ఏమనొచ్చు సిబ్లింగ్ కంపెనీ అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 15 lakhs పే చేశారు. ఇప్పుడు ఇదే వేరే కంపెనీకి పే చేస్తే 50 lakhs పే చేయాల్సి వచ్చేది. గవర్నమెంట్కి ట్యాక్స్ 50 lakhs మీద వచ్చేది. 50 lakhs మీద గవర్నమెంట్కి ఒక 10% అనుకుందాం. ఎంత వచ్చేది? 5 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 1.5 lakhs వస్తుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గినట్టేగా. గవర్నమెంట్కి నార్మల్గా వచ్చే ట్యాక్స్ కంటే ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గింది. అందుకని గవర్నమెంట్ ఏం చెప్తుందండి అంటే, సో ఇది కరెక్ట్ కాదు, సో మీరు దీని మీద ఒక అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ చేసుకోండి. అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి టాటా మోటార్స్ TCS కంపెనీ ఇద్దరూ కలిసి CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్తో కలిసి ముందుగానే ఒక అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ చేస్తారు. అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటే మీరు మీ చైల్డ్ కంపెనీ నుంచి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక కంపెనీ వేరే కంపెనీ నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నప్పుడు ఇంత అమౌంట్ కంటే తక్కువ సర్వీసెస్ తీసుకోకూడదు అని ఒక రూల్ పెట్టారనమాట. దాన్నే అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటాం. సో ఎవరెవరు పేరెంట్ కంపెనీ ప్లస్ చైల్డ్ కంపెనీ
ప్లస్ గవర్నమెంట్ అనమాట. పేరెంట్ ప్లస్ చైల్డ్ ప్లస్ గవర్నమెంట్, దీస్ ఆల్ ఆర్ మేకింగ్ వన్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ బికాస్ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ లెస్ ట్యాక్స్. సో బికాస్ దే ఆర్ పేయింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ మనీ హియర్, దట్స్ వై దే విల్ పుట్ ఏ వన్ టార్గెట్. ఒక టార్గెట్ అనుకుంటారు ఏమండి అంటే, మీరు బయట కంపెనీ నుంచి తీసుకుంటే 50 lakhs పే చేశారు కదా, అదే మీరు మీ చైల్డ్ కంపెనీ నుంచి తీసుకున్నప్పుడు 15 lakhs కాకుండా 25 lakh rupees మీరు 25 lakhs rupees మీరు వారికి పే చేయాలి. అంటే మీరు మాకు 25 lakh rupees మీద ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఒక రూల్ పాస్ చేయాలి. దీన్నే ఒక అగ్రిమెంట్ లాగా చేసుకుంటారు. దాన్ని అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటాం. సో ఈ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అనేది రీసెంట్ గా టాటా మోటార్స్ అండ్ అదే ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాను. రీసెంట్ గా దీనికోసం మన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సిబిడిటీతో ఒక అగ్రిమెంట్ చేశారు. సో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన చైల్డ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సర్వీస్ తీసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ ఆఫ్ మనీ పే చేయకుండా మరీ తక్కువ పే చేయకుండా గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ లెటర్ రాసుకొని గవర్నమెంట్ చెప్పినట్టుగా మరీ ఎక్కువ కాదు అలానే మరీ తక్కువ కాదు ఒక అగ్రిమెంట్ చేసుకుని దాని తగ్గట్టు అమౌంట్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసుకుంటారు అనమాట. దాని మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. దీన్నే అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటాం. సో ఆన్సర్ ఈస్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ సార్ ది సర్వీసెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ కంట్రీస్ ఫస్ట్ హైడ్రోజన్ ప్లాంట్ ఫ్రమ్ సాలిడ్ వేస్ట్ దట్ ఏ కాస్ట్ ఆఫ్ 430 crores టు బి సెటప్ ఇన్ విచ్ సిటీ? దట్ ఆన్సర్ ఈస్ పూణే. రీసెంట్ గా పూణేలో ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక హైడ్రోజన్ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఈ ప్లాంట్ లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పర్ డేకి ఈ ప్లాంట్ నుంచి దగ్గరగా 350 tons ఆఫ్ సాలిడ్ వేస్ట్ ని వీళ్ళు రీసైక్లింగ్ చేస్తారు. పర్ డేకి 350 మెట్రిక్ టన్స్ ఆఫ్ 350 ఏమనొచ్చు 300 350 tons ఆఫ్ 350 ఎంటీ కాదు టన్స్ అనమాట. 350 tons ఆఫ్ సాలిడ్ వేస్ట్ ని రీసైక్లింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని రీసైక్లింగ్ చేసిన తర్వాత ఏమవుతుందండి అంటే వీళ్ళకి దీని నుంచి అరౌండ్ ఒక 10 tons ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవ్వాలి. 10 tons ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్, ఇది డైలీ ప్రాసెస్. రోజు 350 tons ఆఫ్ సాలిడ్ ని రీసైక్లింగ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. దాని నుంచి 10 tons ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ రీసెంట్ గా లాంచ్ చేశారు. ఇది దానికోసం 430 crores ఖర్చు పెట్టారండి. ఇంతకీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే పూణేలో ఈ సర్వీస్ స్టార్ట్ అయింది. సో కంట్రీస్ ఫస్ట్ హైడ్రోజన్ ప్లాంట్ ఫ్రమ్ సాలిడ్ వేస్ట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 430 crores టు సెటప్ ఇన్ విచ్ సిటీ? ద ఆన్సర్ ఈజ్ పూణే ఓన్లీ. ఆన్సర్ ఏమవుతుందంటే పూణే అవుతుందండి. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్, ఇట్స్ సెకండ్ గ్లోబల్ హ్యాకథాన్ అండి. రీసెంట్ గా ఆర్బీఐ ఒక సెకండ్ గ్లోబల్ హ్యాకథాన్ ని కండక్ట్ చేసింది. హార్బింగర్ అంటాం, హ్యాకథాన్ హార్బింగర్ 2023. సో ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్ విత్ ద థీమ్ ఆఫ్ ఇంక్లూజివ్ డిజిటల్ సర్వీసెస్. దీనికి థీమ్ ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్ లో. ఇంక్లూజివ్ డిజిటల్ సర్వీస్ అనేది థీమ్ అవుతుంది. ఇంతకీ ఇది ఏంటండి అంటే ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన బ్యాంకింగ్ సిస్టంలో ఏమన్నా మన టెక్నాలజీలో ఏమన్నా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే, ఛాలెంజెస్ కనుక ఉన్నట్లయితే వాటిని ఓవర్కమ్ చేయడం కోసం దేశంలో ఉన్న ఫిన్టెక్ కంపెనీస్ మొత్తాన్ని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి మన ఛాలెంజెస్ని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్స్ అనేది తీసుకోవాలి. అలాంటి ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్స్ ఆర్ దేర్, దివ్యాంగ్ పర్సన్స్ అంటాం. ఈ దివ్యాంగ్ పర్సన్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ అవ్వచ్చు, విజువల్లీ ఛాలెంజర్ పర్సన్స్ కానీ. సో దీస్ పీపుల్ కెనాట్ యూజింగ్ ద బ్యాంకింగ్ టెక్నాలజీస్ ప్రాపర్లీ బికాస్ వాళ్ళకి తెలియదు అనమాట, దే కెనాట్ నో. సో దట్స్ వే టు గివ్ ద మోస్ట్ ఆఫ్ బెస్ట్ సర్వీసెస్ టు ద దివ్యాంగ్ పీపుల్ వీ నీడ్ సమ్ టైప్ ఆఫ్ ఐడియాస్. మరి వాళ్ళకి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, వాళ్ళకు కూడా కన్వీనియంట్ గా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వాలంటే దస్ యూ గివ్ సమ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్ రిక్వైర్. మరి డిజిటల్ బ్యాంకింగ్ లో కొన్ని చేంజెస్ చేయాలి కాబట్టి ఆ చేంజెస్ ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్, ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాంచ్ చేస్తే వాళ్ళు కూడా ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటారు. అందుకని ఫిన్టెక్ కంపెనీస్ నుంచి ఐడియాస్ తీసుకుంటారు. ఎవరైతే బెస్ట్ ఐడియా ఇస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన సిబిడిసి, మన డిజిటల్ కరెన్సీ ఉందా, ఆ డిజిటల్ కరెన్సీస్ని ఓవరాల్గా ఇంకా బాగా సర్క్యులేట్ చేయాలి. ఎలా ఇంకా బాగా సర్క్యులేట్ చేయాలంటే వీ నీడ్ సమ్ టైప్ ఆఫ్ గుడ్ థింగ్స్, మంచి ఐడియాస్ కావాలి. ఎవరైతే డిజిటల్ కరెన్సీని బాగా సర్క్యులేట్ చేయడానికి మంచి ఐడియా ఇస్తారో గవర్నమెంట్ వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తుంది. అలాగే ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్కి చేసే మనం చేసే ట్రాన్సాక్షన్స్ని ఇంకా బాగా ఫాస్ట్గా చేయాలి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్స్ని అడుగుతుంది. దానికోసం కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది అనమాట. అంటే ఈ ఫిన్టెక్ కంపెనీస్ నుంచి ఐడియాస్ కలెక్ట్ చేస్తుంది. వీటన్నిటిని తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తారు. దాన్నే ఏమంటాం, ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ గ్లోబల్ హ్యాకథాన్. యాక్చువల్గా ఈ హ్యాకథాన్ అనే ప్రోగ్రామ్, ఈ హార్బింగర్ గ్లోబల్ హ్యాకథాన్ అనేది 2021లో స్టార్ట్ అయింది. ఇది సెకండ్ టైం అనమాట. ఈ హార్బింగర్ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు లాంచ్ చేయడం, ఇది సెకండ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఓకే, సెకండ్ ఎడిషన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇండియాస్ ఫస్ట్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ ద 14 billions ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ బై విచ్ ఇయర్? సో మనం
14 బిలియన్స్ ఆఫ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ అనేది రీచ్ అవ్వాలంటే ఏ సంవత్సరం వస్తుంది? మన ఫిషెస్ని మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, మన ఫిషింగ్ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు వచ్చే అమౌంట్ అనేది $14 బిలియన్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు $7 బిలియన్ లో ఉన్నాం. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి 2025 అవుతుందండి. సో ఆన్సర్ వచ్చి 2025 ఈజ్ ఆన్సర్. సో ద లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రీసెంట్లీ విచ్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ కాటన్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ గ్రోన్ 33% ఇన్ 6 years? ఇది ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో చెప్పిందేగా. ద ఆన్సర్ ఈస్ తెలంగాణ. తెలంగాణ స్టేట్లో లాస్ట్ 6 yearsలో కాటన్ గ్రో అనేది అరౌండ్ 33% వరకు పెరిగిందండి. ఇట్స్ ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ దిస్ వన్. సో దిస్ ఈస్ అ టోటల్ February month part 2 current affairs, that is banking and economy financial related awareness related MCQs. So next class మనం part 3 discuss చేద్దాం, that is February 16 to 30 current affairs. Okay, thank you very much.